దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైనటువంటి సమయం కొరకు కృపతో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సహవాసానికి పిలిచినవాడు, నమ్మదగినవాడు. హల్లెలూయా. ఇది నాన్న చాలామంది రాలేకపోయారు. ఏదేమైనప్పటికీ మనం ధన్యులు, మనం భాగ్యవంతులు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15 వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును వెలుపట ఉందురు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. కృపామయుడా, కరుణా సంపన్నుడా, కనికర పూర్ణుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, ఈ సమయంలో దేవా మీరు మాకు అనుకూలతలను ప్రభు అనుగ్రహించారు. మేము మీకు అనుకూలులమై ప్రభా మీ మాటను ధ్యానం చేయడానికి, ధ్యానించినటువంటి మాట ప్రకారముగా మా అనుదిన జీవితంలో ప్రభా మేము బ్రతకడానికి, అనేకులను బ్రతికించడానికి, కడవరకు నమ్మకస్తులుగా ఉండడానికి ఈ దినం మీరు బయలుపరిచిన వాక్య ధ్యానముల నుండి మీరు మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. ఈ మాటలు క్షేమ సాధనాలుగా ప్రతి ఒక్క హృదయాన్ని తాకుటకు సహాయం చేయండి. ఎవరు ఈ మాటలను వ్యర్థపరుచుకోకుండా, నిరర్ధకం చేసుకోకుండా మీ కృపలో ప్రతి ఒక్కరూ నిలుచుటకు సహాయం చేయండి. సమస్తమును సమకూడి మాకు మేలుకరంగా జరిగించండి. ఈ ఆరాధనలకు విరోధంగా రేపబడుతున్న అపవాది ప్రేరేపితమైనటువంటి మనుష్యుల యొక్క క్రియలు లయమైపోవునుగా కానీ ప్రకటిస్తున్నాను యేసు నామములో. కృపగల దేవా, మాతో మీ సన్నిధి ఉంచండి. మాలో మీరుండండి, మాతో మీరుండమని సైతానికి లయపరుస్తూ, శపిస్తూ, బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నామ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభువు ఈ దినం కొరకు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశం ఏంటంటే, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట ఉందురు. వెలుపట అంటే ఇప్పటికే మనందరికీ అర్థమైపోయింది. వెలుపట అంటే మన ఇంటి బయట కాదు, ఏ షాపింగ్ మాల్ అవతల కాదు, ఏ రైల్వే స్టేషన్ అవతల కాదు, ఏ బస్ స్టాపు అవతల కాదు. మనకు అర్థమైపోయింది. ఎందుకు అర్థమైపోయిందంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి, ఉపదేశముతోనే మనం ఉదక స్నానం చేయబడుతున్నాం కాబట్టి, అర్ధరాహిత్యంగా మనం లేము కాబట్టి మనకేమైంది అర్థమైంది. వెలుపట అంటే ఏంటంటే నరకం, నిత్యనాశనం, నాశన కోపం, మండుచుండు అగ్ని గంధకాలు, అగ్ని ఆరని, పురుగు చావని, టోటల్గా నరకం. ఎవరెవరు వెళతారంట? కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి అబద్ధమును జరిగించువారును. ప్రతివాడు అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని జరిగించే ప్రతివాడు ఎక్కడుంటాడు? నరకంలో ఉంటాడు. మొట్టమొదటిగా కుక్కలు అని ఎందుకు దేవుడు ఇక్కడ సంబోధిస్తున్నాడు? కుక్కలంటే ఎవరు? మన ఆహార పదార్థాలు మిగిలిపోతే కుక్కలను పిలిచి దూ అని పెడతాం కదా, ఆ కుక్కలని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ కుక్కలు అని ఎందుకు సంబోధిస్తున్నాడు అంటే, కుక్కలు గురుండి పేతురు గారు మాట్లాడుతూ, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడినటువంటి పంది బురదలో పొరలాడునట్లు. కుక్క తన వాంతికి తిరుగుతుందంట. అంటే కుక్క కక్కిన దానికి మరలా ఆశపడుతుందంట. ఇక్కడ కుక్కలు దేవుని రాజ్యములో ప్రవేశించవు, లేదా వెలుపటుంటాయి, నరకానికి వెళ్ళిపోతాయంటే
ఆత్మీయ లోతులు లేని వాళ్ళు కుక్కలు అనుకుంటారేమో, జాగ్రత్త. కుక్కలంటే కక్కిన దాని కొరకు ఆశించేటువంటి వారిని దేవుని యొక్క వాక్యం కుక్కలతో పోల్చాడు. కక్కిన దానికి ఆశించడం. అసలు క్రైస్తవ జీవితంలోనే కక్కిన దానికోసం ఆశిస్తే పాపం. క్రైస్తవ జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంది? దేని మీద డిపెండ్ అయి ఉంది క్రైస్తవ జీవితం అంతా? కక్కిన దానిని తిరిగి చూడకూడదు. దేనిని బేస్ చేసుకుని దేవుని వాక్యం ఉందంటే, మనము దేవుని యొద్దకు రాక మునుపు పాపపు జీవితం, దోషపూరితమైనటువంటి బ్రతుకు, అపరాధం, అవిధేయత, అంధత్వపు స్థితిగతులు, లోకం. ఇప్పుడు లోకాన్ని విసర్జించి లోకము నుండి మనం దేవునిలోనికి వచ్చాం. ఇక ఎన్నడూ లోకమును స్నేహించకూడదు. హల్లెలూయా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? మనం ఎక్కడి నుండి వచ్చాం? ఇక్కడికి లోపలికి ఎక్కడి నుండి వచ్చాం? ఈ లోపల ఉన్నవాళ్ళు లోపలే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. ఈ లోపల ఉన్నవాడు ఎప్పుడైతే బయటికి వెళతాడో అక్కడ లోపల ఉండలేడు, బయట ఏమవుతాడు? త్రోసివేయబడతాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి యొద్ద నుండి, దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు. ఎవరి దగ్గర నుండి వచ్చింది? సాతాను దగ్గర నుండి. లోకమును విడిచిపెట్టినటువంటి మనము ఇక లోకము వైపు చూచినట్లయితే కుక్కలుగా దేవుని యొక్క వాక్యం మనల్ని పరిగణిస్తుందన్నమాట. ఎందుకంటే కుక్క కక్కిన దాన్ని ఆశిస్తుంది. మనము లోకాన్ని ఏం చేసాం? కక్కివేశాం. లోకం అంటేనే అపవాదికి సంబంధించిన దాన్ని, అంతవరకు ఉన్నదాన్ని కక్కివేశాం. ఇంకా మనము కక్కిన తర్వాత లోపలికి వచ్చాం, దేవుని మందిరానికి వచ్చాం, దేవుని సహవాసానికి వచ్చాం, దేవుని వాక్యానికి పరిధిలోకి వచ్చాం. ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అనేక విషయాలు దేవుడు మనల్ని బయలుపరుస్తుంటే ఆ విషయాల్లో మనము దినదినము క్షేమాభివృద్ధిని పొందాలి, కానీ లోకము వైపు మనం చూడకూడదు. ఎందుకంటే మరలా ఎవడైతే కక్కిన దాని కొరకు ఆశిస్తాడో వాడు వెలుపట అనబడే నరకంలో ఉంటాడు. దేవుడి దృష్టిలో వాడు ఎవడంటే లోకాన్ని స్నేహించిన వాడు. దేవుడు అన్నాడు, లోకముతో నీకు కట్టఫ్ అయినప్పుడు మరలా లోకాన్ని తగిలించుకోవద్దు. లోక స్నేహము దేవునితో వైరం, మీరు ఎరగరా? మరలా తగిలించుకోకూడదు. విడిచిపెట్టిన దాన్ని మరలా ఆశించకూడదు. లోకాన్ని మరలా ఆశించకూడదు. లోకాన్ని ఆశిస్తే లోకాధికారైనటువంటి సాతాను వశం అయిపోతాం. సాతానుని ప్రేమిస్తే సాతానికి నిత్య నరకాగ్ని సిద్ధపరచబడి ఉన్నది. సాతానుని ఎప్పుడైతే ప్రేమిస్తామో అపవాదికి, వాడి అనుచరులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి మనం ఏమైపోతాం? ఆహుతైపోతాం. చాలా జాగ్రత్త. కక్కిన దాని కొరకు ఎప్పుడు కూడా ఆశించకూడదు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో పౌలు భక్తుడు ఆత్మావేశముతో లిఖితపూర్వకముగా కొరింథీయులకు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఆశించినట్లుగా మనం ఆశించకుందుము. వారు ఏం చేశారు? ఐగుప్తును విడిచి మరలా ఐగుప్తుకు పోగోరారు. ఐగుప్తును విడిచి వచ్చి మరలా ఐగుప్తును ఆశించారు. ఐగుప్తుని విడిచి వచ్చి మరలా అక్కడే చాలా బాగుంది, మేము నాయకుడిని ఏర్పాటు చేసుకుని అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోతాం అనుకున్నందుకు వాళ్ళకి ఏమైంది? వాగ్దాత్త దేశములు అడుగు పెట్టలేక ఈ లోకం అనబడేటువంటి అరణ్యంలో వారి యాత్రను ముగించినట్లుగా మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే లోకమును ప్రేమిస్తామో, లోకమును స్నేహిస్తామో, లోకమును ఆశిస్తామో దేవుణ్ణి ప్రేమించలేము, దేవుణ్ణి స్నేహించలేము, దేవుణ్ణి ఆశించలేము. అప్పుడు దేవుని వాక్యం మనల్ని కుక్కలుగా పరిగణిస్తుంది. కుక్కలంటే కక్కిన దాని కొరకు ఆశపడేటువంటి జీవి కుక్క. కక్కినటువంటి లోకాన్ని ఆశపడ్డామో తప్పకుండా
మనము దేవుడు సన్నిధికి చేరలేం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములోంచి వచ్చారు. మోషే నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉన్నారు. అయినా కానీ మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నా, మోషే ద్వారా దేవుడు వాగ్దాత్త దేశములోనికి నడిపిస్తున్నా, పగలు మేఘస్తంభముగా ఆయన కనబడుతున్నా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన కనబడుతున్నా, గెద్ద రెక్కలతో మోస్తున్నట్లుగా కోడి తన రెక్కల నీడలో తన బిడ్డలను భద్రపరుస్తున్నట్లుగా నేను కాపాడుతున్నాను, భద్రపరుస్తున్నాను, సంరక్షిస్తున్నాను. నేను నీ శరీరానికి అవసరమైనటువంటి సమస్తాన్ని కూడా సమకూరుస్తున్నాను అన్నట్టుగా అనుభవపూర్వకంగా వాడిని నడిపిస్తున్నా. ఏమి నడిపించావులే ప్రభువా, మేము విడిచి వచ్చినటువంటి ఐగుప్తు మాకు చాలా బాగుంది. ఐగుప్తులో మేము తిన్న కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిగడ్డలు ఇవన్నీ జ్ఞాపకములకు వచ్చుచున్నాయి. మాకు మాంసం ఎవడు పెడతాడు? అక్కడున్నప్పుడే చాలా బాగుంది. మమ్మల్ని దేవుడు ఈ ఉన్నత దేహుల చేతుల్లో చంపేయడానికి తీసుకొచ్చాడు. ఆ రోజు సమాధులు లేవని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు. ఆ రోజే చనిపోతే ఎంత బాగుండును. వీళ్ళ చేతుల్లో చనిపోవడం కంటే ఎలుగెత్తి ఏడుస్తూ మేము ఒక నాయకుడిని ఏం చేస్తాం, సిద్ధపరుచుకుని ఎక్కడికి వెళ్ళిపోతాం? కక్కిన దాన్ని ఆశించి మనలా కక్కేసాం. కక్కిన దాన్ని ఇప్పుడు ఏమనుకుంటాం? కావాలని కోరుకుంటాం. దేని గురించి ఇశ్రాయేలీలారా? దేని గురిండా? శరీరం గురించి. దేని గురిండా? శరీర సంబంధమైన ఆహార పానముల గురించి. దేని గురించి? క్షయమైపోయేటువంటి శరీరానికి సంబంధించిన దాని గురించి. క్షయమైన వాటి గురించి, అశాశ్వతమైన వాటి గురించి నీవు శాశ్వతమైన అక్షయమైన వాగ్దానములతో కూడినటువంటి వాగ్దాత్త దేశాన్ని కక్కిన దాని కొరకు ఆశపడి ఏం చేసుకుంటున్నావు? కాలదనుకుంటున్నావు. నువ్వు శరీర సంబంధంగా వీటినే ఆశిస్తున్నావు. కానీ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదో! అసలు ఎంత గొప్ప భాగ్యాన్ని నువ్వు సంతరించుకున్నావు ఇశ్రాయేలు. అబ్రహాము సంతానమా, నీ దేవుడు నిజదేవుడు. నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు. నీ దేవుడు సర్వ శరీరులకు దేవుడు, సమస్త శరీరాత్మలకు దేవుడు. నీ దేవుడు అలాంటి దేవతల లాంటి వాడు కాదు. నీ దేవుడు సకల దేవతలకు పైగా దేవుడు. నీ దేవుడు ఎవ్వరికి తలొగ్గని వాడు. నీ దేవుని పాదాల మీద పడాల్సినటువంటి వారే సకల దేవతలు. ఆయన అత్యధికమైన ఔన్నత్యం కలిగిన వాడు. ఆయన జ్ఞాన వివేకములకు ఆధారమగు వాడు. ఆయన అతీతుడు. ఆయన సర్వశక్తి గల ప్రభావమూర్తి. ఆయన జ్ఞానానికి ఏమాత్రం మితి లేదు. అంతటి శక్తివంతుడు, భేకరుడు, భయంకరుడు, పరాక్రమశాలి, ప్రభావ మహత్య మహిమలు కలిగిన వాడు. ఆయన శక్తిని, సామర్థ్యాన్ని, బలపరాక్రమ ప్రభావ మహత్య మహిమలను కళ్ళారా చూచుటకు మీకు అవకాశాన్ని అనుగ్రహించి దేవదేవుడే మీ ఎదుట అతీతమైన కార్యాలు చేస్తున్నప్పటికీ ఇశ్రాయేలు శరీర సంబంధంగా కక్కిన దాని కొరకు శారీరకంగా ఆశించి ఐగుప్తుకు వెళ్ళగోరుతున్నావా? నీ దేవుడు నీ కొరకు చేసేది ఏంటో తెలుసా? అక్షయమైనటువంటి కార్యాలు, శాశ్వతమైనటువంటి లోకం, కట్టని గృహాలు, నాటని ఫలవృక్షములు నువ్వు భుజిస్తావు, కట్టని గృహాల్లో నివసిస్తావు. అటువంటి వాటిని దేవుడు స్వాస్థ్యంగా అనుగ్రహిస్తాడు. కానీ శరీర సంబంధమైన తుచ్చనీయమైనటువంటి వాటి నిమిత్తం వాగ్దానాలను కాలదన్నుకున్న దౌర్భాగ్య అజ్ఞాన స్థితిగతుల్లో నశించిపోతున్నటువంటి అనుభవాల్లో కుక్కవలే కక్కిన దాని కొరకు ఆశపడినటువంటి అనుభవాలతో లోకములో అర్ధాంతరంగా రాలిపోయినటువంటి జీవితాలు ఇశ్రాయేలీల జీవితాలు. చక్కగా దేవుని యొక్క కనుసైగల్లో ఉన్నారు. దేవుడు కృపలో, దేవుడి యొక్క కనికర కటాక్ష దయా దాక్షిణ్యాల్లో కొనసాగుతున్నారు. నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి మోషే కనబడుతున్నాడు అక్కడ. దేవుడు కనబడుతున్నాడు. అయినా కానీ వీళ్ళు ఐగుప్తుకు పోగోరిరి. కక్కిన దానను ఆశించి వెనక్కి వెళ్ళిపోయారు.
తిన్నని మార్గమును విరిచి బయోరు కుమారుడైనటువంటి బిలాము నడిచిన మార్గములో ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ఏముంది? నరకం. ఇప్పుడు తిన్నని మార్గము ఎవరి ద్వారా బయలుపరచబడింది? ఇశ్రాయేలీయులకి దేవుని ద్వారా నాయకుడైనటువంటి మోషేకు బయలుపరచబడితే మోషే ఆ మార్గము గుండా ఇశ్రాయేలీయుని తిన్నని మార్గము గుండా నడిపిస్తున్నాడు వాగ్దాత్త దేశానికి. కానీ తిన్నని మార్గములో శరీర సంబంధమైన వాటి కొరకు ప్రోకులాడి వెనకడుగు వేసి వెనకకు చూసి వెనకున్న వాటిని ఆశించి అరణ్యంలో రాలిపోయినటువంటి బ్రతుకులు ఇశ్రాయేలీయుల బ్రతుకులు. కకృతి బుద్ధులు, గోటు కోసం కొండను వదులుకునేటువంటి బుద్ధి, క్షణికమైన దానికోసం అక్షేతులు కాలదల్లుకున్న బుద్ధి, ఎంత దానికోసం అంతటినీ ఆహుతి చేసేటువంటి బుద్ధి. వీళ్ళ శరీర సంబంధమైన ఆశ అతీతమైన ఆత్మ సంబంధమైన ఆశను మృంగేసిందండి, మృంగేసింది. అదేనా బక్క చిక్కుపోయినటువంటి ఆవులు బలిష్టమైనటువంటి ఆవులను మింగేసినట్టుగా ఇదేనా శరీర సంబంధమైన క్షణికమైన తుచ్చనీయమైనటువంటి ఆశలు ఆకాంక్షలతో శాశ్వతమైన అతీతమైన అమోఘమైన అపూర్వమైన ఉన్నతమైన అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాగ్దాన ఫలాన్ని ఏం చేసింది? మింగేశాయి. అందుకే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు. ఎవడైనను లోకమును స్నేహిస్తే వాడు దేవునికి వైరి, విరోధి. కుక్కలు దేవుని రాజ్యంలో ప్రవేశం పెట్టబడవు. ఎప్పుడూ కూడా మనం మాట మీద నిలబడాలండి. మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే కాదు. ఒక తీర్మానం తీసుకున్నావా, వెనక్కి తిరుగుతున్నావా, దేవుని వాక్యం నేరారోపణ చేస్తుంది. నువ్వు కుక్క వలే కక్కిన దాని కొరకు ఆశపడుతున్నావని. చాలామంది తీర్మానాలు తీసుకుంటారు, తీర్మానాల్లో నిలబడరు. చాలామంది మొక్కుబళ్ళు మొక్కుకుంటారు, మొక్కుబళ్ళు తీర్చరు. చాలామంది దేవుని కొరకు నేను అలా చేస్తా, ఇలా చేస్తా, అలా ఉంటా, ఇలా ఉంటా అంటారు, చతికిలు పడిపోతారు. అననీయ సప్పీరాలు కూడా మేము దేవుని కోసం అలా చేస్తా, ఇలా చేస్తా అన్నారు. తీరేమయ్యారు? చతికిలు పడిపోయారు. అనుకున్నారండి అననీయ సప్పీరా, ఏం చేస్తావు అననీయ, ఏం చేస్తావు సప్పీరా? ఏమీ లేదు, దేవుడు మాకు ఇచ్చిన దానిని అమ్మి దానిని అపోస్తుల యొక్క పాదాల యొద్ద పెడితే పరలోక ధనంగా దానిని మేము సిద్ధపరుచుకుంటాం. పరలోకములో ధనాన్ని సిద్ధపరుచుకోవాలి కదా, అందుకని మేము ఏం చేస్తాం? సిద్ధపరుచుకుంటాం. సిద్ధపరుచుకుంటే వాళ్ళకు వచ్చేది పరలోక ధనం, వాళ్ళకు వచ్చేది అక్షయమైనటువంటి ధనం, వాళ్ళకు వచ్చేది శాశ్వతమైనటువంటి లోకములో ఫలం. కానీ కనబడే క్షణికమైనటువంటి డబ్బు కోసం తీర్మానంలో నిలబడకుండా, మొక్కుబడిలో నిలబడకుండా, మొక్కుబడిని గాలికి వదిలేసి తీర్మానాన్ని గాలిపటం యొక్క దారాన్ని కత్తిరించినట్టు గాలిపటం గాలిలో ఎలాగ ఎగిరిపోయి అడ్రస్ లేకుండా అయిపోద్దో వీళ్ళ తీర్మానం, వీళ్ళ మొక్కుబడి అడ్రస్ లేకుండా అయిపోయింది. వీళ్ళకి శరీర సంబంధమైన ధనం చేతిలోకి రాగానే ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరణని గాలికి వదిలేశారు. అననీయ సప్పీరా, ఎందుకు ప్రేరేపింపబడ్డావు నువ్వు? ప్రేరేపింపబడిన తర్వాత ఆ ధనము నీ యొద్దకు వచ్చిన తర్వాత ఆత్మ సంబంధంగా నువ్వేం చేస్తున్నావు? వెనకడుగు వేస్తున్నావు, వెనకకి చూస్తున్నావు, వెనకున్న దాన్ని ఆశిస్తున్నావు. ఒక విషయం చెప్పాలంటే కక్కిన దాన్ని ఆశిస్తున్నావు. అది దేవుడికి ఇస్తానన్నప్పుడు అది దేవుడిదే కదా, నీది కాదు కదా. అది దేవుడికి ఇస్తానన్నప్పుడు అది నీది కాదు, దేవునిది. అది ఒకవేళ నీది కాదు, దేవునిదే, కానీ నీవు దేవుని నిమిత్తం చేసావు కాబట్టి పరలోకంలో అది నీదేగా. ఎంత ఆత్మీయత నీకు తెలుసు కాబట్టి నువ్వు ప్రేరేపింపబడ్డావుగా, త్యాగపూరితంగా మొక్కుకున్నావుగా. ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఏం చేసావు? గాలికి వదిలేసి దేవుడని భయం లేకుండా, పరిశుద్ధుడు, రహస్యమందు చూస్తున్నవాడు, దేవుడి యొక్క వాక్యమును బట్టి, దేవుడి యొక్క మాటను బట్టి నేరారోపణ చేయడానికి నేను ఆస్కారంగా నిలబడిపోతున్నాను. అయ్యో, నా యొద్దకు వచ్చిన తర్వాత నా బుద్ధి మారింది,
నా ఆలోచన మారింది, నా తీరు మారబోతుంది, నా మాట మారబోతుంది, నా ప్రవర్తన మారబోతుంది. అసలు దేవుని విషయంలో నేను ఇది మారబడడం అనేది మంచిదా చెడ్డదా? మొక్కుకున్న దానికి ఆశించడం మంచిదా చెడ్డదా? దేవుడి యొద్ద ఉన్నప్పుడు అది దేవుడిదే కదా, అది నాదే దేవునికి ఇస్తున్నప్పుడు పరలోకంలో నాకేగా ఫలం, ఇంకెవరికి వస్తుంది? ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి. ఆవిరిలాగా ఎగిరిపోయింది. పేతురు దగ్గర నిలబడ్డాడు. అయ్యా పేతురు, ఎందుకు పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మోసగిస్తున్నారు? అననీయ తన భార్య అయినటువంటి సప్ఫీరా వెనకంజు వేశారు, వెనక్కి చూశారు, వెనకున్న దాన్ని ఆశించారు, మొక్కుబడిని తీర్చలేకపోయారు, తీర్మానంలో నిలబడలేకపోయారు, దేవుని ఎదుటే వాళ్ళు అబద్ధమాడారు. ఇక్కడ రాయబడి ఉంది, అబద్ధమును ప్రేమించి అబద్ధమును జరిగించు ప్రతివాడు వెలుపట ఉండును. అబద్ధమును ప్రేమించకూడదు, అబద్ధాన్ని జరిగించకూడదు. అంటే అబద్ధాన్ని ఆలోచించకూడదు, ఆలోచించిన అబద్ధాన్ని అమలు పరచకూడదు క్రియాపూర్వకంగా. దాన్ని ఏం చేయాలి? పెరికేసుకోవాలి. ఆ రోజున ఇశ్రాయేలీయులు, దేవా తండ్రి, కష్టాల్లో ఉన్నాం, కన్నీటిలో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, తండ్రి మాకు విడుదల కావాలన్నప్పుడు దేవాది దేవుడు వారి మొరను అంగీకరించి ఏం చేశాడు? నేను మీకు విడుదలిస్తాను, మిమ్మల్ని కనాను దేశానికి, వాగ్దాత్త దేశానికి నేను నడిపిస్తానని మాట్లాడాడు. ఇవన్నీ ఎవరికి తెలుసు? ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించాడు. ప్రమాణపూర్వకంగా దేవుడు ఏం చేశాడు? నేను మిమ్మల్ని విడిపించి నడిపిస్తాను. ఒక మాటలో చెప్పాలంటే భుజాలు ఎగరేశారు. ఎవరు? మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, మా దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు, నడు. భుజాలు మాత్రం ఎగరేసారు బాగా. ఆవిడ మంచి ఎలాగున్నారు? సంతోష సంభ్రమం, అద్భుతమైనటువంటి పండగానందంలో ఉన్నారు వాతావరణంలో. అంటే మా దేవుడు గోష్యను ప్రదేశంలో ఉన్నటువంటి మాకు మేలు, వాళ్ళకి కీడు, వాళ్ళకి వడగండ్ల వర్షం, మాకు శుభం. వాళ్ళకి ఒంటి నిండా పొక్కులు, మాకేమీ లేవు. వాళ్ళకి కప్పలు, మాకేమీ లేవు. వాళ్ళకి మిడతలు, మాకేమీ లేవు. వాళ్ళకి అలా, మాకెలా. మా దేవుడు ఎంత మేలు చేయవాడు. అలాగేనమ్మా, నువ్వు కీడుకరంగా ఉన్నా నీ దేవుడు మేలు తీసేస్తాడు. అంటే వీళ్ళకి ఎలాగ ఉండాలంటే వాళ్ళు ఎలాగున్నా కూడా దేవుడు మేలులే చేసేయాలి. ఇంకా అలాంటి వాళ్ళకి మాత్రం భుజాలు ఎగరేసేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంకా దేవుడు ట్రీట్మెంట్ తెలియదు కదా, తెలిసేటప్పటికి మాత్రం ఎలా ఉంటారో చూద్దాం. భుజాలు మాత్రం ఎగరేస్తున్నారు. వీళ్ళకి ఒక్కోవడమే తెలుసు, దేవుడు ఒక్కోవడమే తెలుసు, ఇంకా వీళ్ళ దగ్గర రాలేదు కదా. అందుకని వీళ్ళ పక్షముగా ఐగుప్తీయులను నాశనం చేయడం మాత్రమే వీళ్ళకి తెలుసు. అందుకని ఓహో ఆహా అన్నట్టుంది. ఇంకా ప్రతిరోజు ఇంకా వాళ్ళ పని ఏంటనుకుంటున్నారు? మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు పంపిన మోషే అహరోనులు గొప్పవాళ్ళు, మాకు టోకా ఏమీ లేదు, ఆనందమే, మహాసంతోషమే, ఆర్భాటమే, సంభ్రమమే. ఎప్పుడు మాకు ఇలాగే ఉంటుంది, ఇంకెప్పుడుని మాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని ఇంకా చాలా ఆనందంగా ఉన్నారు. దేవుడు ఆయన కార్యాలు ఆయన జరిగించుకుంటున్నారు. ఇశ్రాయేలీయులకి చాలా సంతోషం. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడో? విడిపిస్తాడు, నడిపిస్తాడు. ఎక్కడికి? కనాను దేశానికి విడిపిస్తాడు, నడిపిస్తాడు. కరెక్టే. కానీ ఆయన్ని వెంబడించినప్పుడు ఏ మార్గం తగులుద్ది నీకు? ఆజ్ఞల మార్గం. హల్లెలూయా. అందుకే యేసన్న గారు పాటలు ఎంత అద్భుతంగా కట్టారు తెలుసా? సుగుణాల సంపన్నుడు అనే పాటలో, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే,
నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. వీళ్ళేమంటారంటే ఆజ్ఞల మార్గం అయితే కొంచెం కష్టం కానీ మాకు. ఇప్పుడు ఎలాగైతే మమ్మల్ని గోష్యను ప్రాంతాల్లో పెట్టి అందంగా నడిపించుకుంటున్నాడు మమ్మల్ని, వాళ్ళకి కలుగుతున్న కష్టాలు మాకు లేకుండా, వాళ్ళకు కలుగుతున్న ఇరుకు ఇబ్బందులు మాకు లేకుండా మా పక్షముగా ఉన్న మా దేవుడు ఎంత సునాయాసంగా మమ్మల్ని నిలబెట్టాడు. అలాగే వాగ్దాత దేశానికి వెళ్ళిపోతాం కదా అనుకున్నారు వీళ్ళు. ఏమండి, ఎంత బాగుంటుంది కదండి. కష్టాలు రాకపోతే, కన్నీళ్ళు రాకపోతే, దేవాది దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించేసినట్టుగా మనకి ఇలా తీస్తుంటే నూనె, మరలా విధవరాల నూనె ఎలాగైతే ఊరేసిందో మనకు కూడా నూనె తీస్తే నూనె ఊరాలి. మనకు కూడా ఏం తీస్తే రైస్ తీసేమంటే రైస్ ఊరిపోవాలి. ఇంకా పప్పులు ఉప్పులు ఊరిపోతానే ఉండాలి ఎప్పటివరకు సచ్చి వరకుని. ఇంకేం చేస్తావు నువ్వు? సచ్చి వరకు ఊరిపోతుంటే నువ్వు దేవునికి స్తోత్రము గానము చేయుదునంటావా? నేను అసలు నమ్మను. దేవుడు అసలు నమ్మడు. అప్పుడు మనకు ఉండి ఉంటాయి పెద్దమ్మ, పిన్నమ్మ, అక్కమ్మ, చెల్లమ్మ. దేవుడి గురించి చెప్పం, ఏరుగా ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. 1 గంట ప్రార్థన చేసి ఆమె కష్టం వచ్చిందంటే ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు? ఆధారపడతారు కదా. దేవుడికి తెలుసండి అన్నిని. ఇప్పుడు ఏం చేశారు? దేవుడు ఆజ్ఞల మార్గం చూపించేటప్పటికి ఆజ్ఞలు గైకుని వాళ్ళు తక్కువైపోయారు, ఆజ్ఞలను అతిక్రమించిన వాళ్ళు ఎక్కువైపోయారు. ఆజ్ఞలు గైకున్న వాళ్ళలో నుండి ఆజ్ఞలు అతిక్రమించే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో ఏరుబాడేస్తాడు, ఉంచడం. గోధుమల్లో నుండి గురుగుల్ని ఏర్పాడేసినట్టుగా ఒక విస్తారమైనటువంటి వల వేస్తే ఆ వలలో చేపలు పడితే చచ్చిన చేపలన్నింటినీ ఏర్పాడేసి మంచి చేపలన్నింటినీ తట్టల్లో బుట్టలు వేసినట్టుగా మనం కూడా అంతే. సంతకెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటే ఆ కూరగాయలు పుచ్చులు గిచ్చులు అన్న వచ్చాయంటే ఏం చేస్తావు? పక్కన పడేసి మంచి అన్నీ ఏం చేస్తాం? అది దేవుడు అంతే, ప్రభు కూడా అంతే, ఏరేస్తాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి నడిపించేటప్పటికి, ఐగుప్తు దేశములో నుంచి నడిపించిన తర్వాత వాళ్ళకి ఏ మార్గం కనబడింది? ఆజ్ఞల మార్గం కనబడింది. ఈ ఆజ్ఞల మార్గంలో ఉన్నారా? ఈ ఆజ్ఞలు గైకొనే టైం వచ్చేటప్పటికి మరలా ఐగుప్తు గుర్తొచ్చింది వీళ్ళకి. ఆజ్ఞలు గైకొనాలి అని ఒక పరీక్ష వచ్చేటప్పటికి ఆ పరీక్షలో నిలబడలేక, జయించలేక ఏం చేస్తున్నారంటే నేను వెళ్ళిపోతాను బాబు వెనక్కి. అంటే దాని అర్థం ఏంటో తెలుసామా? ఎగ్జామ్స్ మీకు చదివిన చదువు అంతటికీ కూడా మధ్యలోనే ఉంటాయి, లాస్ట్లోనే ఉంటాయి ఎగ్జామ్స్ కదా. టెస్ట్లు ఉంటాయి, యూనిట్ టెస్ట్లు ఉంటాయి. మీ గురించి నాకు తెలియదు కానీ మాకు మాత్రం ఫస్ట్ యూనిట్ టెస్టులు పెడతారు, తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. క్వార్టర్లీ అంటాం దాన్ని, తర్వాత హాఫ్ ఇయర్లీ అంటాం, తర్వాత యాన్యువల్లీ అంటాం. మరి మాకు తెలియదు కానీ ప్రతిదీ పరీక్ష. ఇప్పుడు చదువుతున్నవాడు తప్పకుండా ఏం చేయాలి? పరీక్ష రాయాలి. పాస్ అవ్వడం పక్కనెడితే పరీక్ష ఏం చేయాలి? రాయాలి కదా. ఇప్పుడు మనలాంటి ఇశ్రాయేలీలు మనం ఒకటే కదా. మనం ఏమంటామంటే అయ్యి బాబా నేను ఏం చదవలేదు, వెళ్ళిపోతాను బాబా వెనక్కి, నేను వెనక్కి వెళ్ళిపోతాను. నువ్వు ఎగ్జామ్స్ రాయకుండా వెనక్కి వెళ్ళిపోయావంటే సారకి నీ మీద కోపం వచ్చి మళ్ళీ స్టడీస్ చెప్తున్నాడు వచ్చి కూర్చున్నావు అంటే కూడా వేస్తాడు. ఎరా నీకు ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది? ఎట్రా నీకు దెయ్యం పట్టుకుంటుంది ఎగ్జామ్ అప్పుడు? నువ్వు ఎగ్జామ్ అప్పుడు రాకుండా మొత్తానికి స్టడీస్ అప్పుడు వస్తావా? కొడతాడా? కొట్టడా? బాగా చదివిండి అయితే ఎగ్జామ్లో రాయడానికి చాలా ఇష్టపడతాడు కదా. చక్కగా ఇప్పుడు ఎగ్జామ్ వస్తుంది, ఇంకా రోజు టైం ఖాళీ. మామూలు స్టడీస్ అయితే పొద్దున్న సాయంత్రం వరకు ఉండాలి. మీ ఎగ్జామ్ అయితే అలా కదా, ఇలాగ వెళ్ళొచ్చు, 2.5 గంటలు ఎగ్జామ్ హాల్లో కూర్చోవచ్చు. మధ్యాహ్నం అంతా సెలవు, చదివేసుకుందాం అనుకుంటాడు మధ్యాహ్నం. కానీ వీడేం చేస్తాడు? ఎగ్జామ్స్ అంటేనే భయపడిపోతాడు.
అప్పుడు ఏమంటాడు? నేను రాయను బాబా ఎగ్జామ్స్, నేను వెళ్ళాను బాబా. వెళ్ళాలంటే అమ్మ నాన్న ఏమంటారు? కొడతారు కదా. అక్కడి నుంచి వచ్చినట్టు వెళ్తాడా? ఇళ్ళకి ఏమవుతాడు? 0, 1, 2, 3. సిద్ధపడితేనండి భయం ఉండదండి. సిద్ధపడకపోతే అడుగడుగున భయమే. సిద్ధపడకపోతే ఏమవుద్ది? అడుగడుగున భయమే. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలుకి సిద్ధపాటు ఉందా? మోషే నడిపిస్తున్నాడు కదా, నడుస్తున్నారా? వెనక్కే చూస్తున్నారు. ఇప్పుడు దేవుడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళు అని వెనక్కి చూడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? దేవా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళు అన్నప్పుడు, ముందుకు తీసుకెళ్తాను అన్నప్పుడు, భుజాలు ఎగరేసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలన్న ఆశ ఎందుకు వచ్చిందంటే, ఎదర అడుగడుగున ఆజ్ఞే, అడుగడుగున కట్టడే, అడుగడుగున ఫెయిల్ అయిపోతున్నాం, పాస్ అవ్వలేకపోతున్నాం. అదైతే వెనక్కి పోవడం సుఖం కాదు, ఇంకెళ్ళలేము ఎదరికి, ఇంకా వెళ్ళలేము. అదేదో వెనక్కి వెళ్ళిపోతాం మంచిది కదా. ఏది బాగుంది వీళ్ళకి? ఆజ్ఞల్లో ఉండడం బాలే, కట్టడం నెరవేర్చడం బాలే, దేవుడిచ్చేంత వరకు చూడడం బాలే, కనిపెట్టడం బాలే, దేవా దేహి అని అడగడం బాలే. ఏం బాగుందంటే దీని అంతటికంటే వెనకాలే బాగుంది, మాకు లోకం చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, దేవుడి దగ్గరికి వచ్చేవరకు సినిమాలు చూడొద్దు అంటాం, అంతవరకు సినిమాలు చూసి బాపుతేమో ఎంత కష్టం వచ్చేద్దో. సీరియల్స్ చూడొద్దు అంటాం, అంతవరకు సీరియల్స్ చూసి బాపదేమో ఎంత కష్టం వచ్చేద్దో. అల్లరితో కూడిన ఆటపాటలు ఏం చూడకూడదంట, జబర్దస్తులు చూడకూడదు, ఎంత బాధ వచ్చేద్దో. సిగరెట్లు కాల్చకూడదు, చుట్టా బీడి సిగరెట్లు మానేయాలి, ఎంత బాధ వచ్చేద్దో. ఈ చుట్టా బీడి సిగరెట్లు మానలేనోడికి, ఈ సినిమాలు షికార్లు మానలేనోడికి మందిరానికి వచ్చాడు పాపం పాస్టర్ గారు దుడుపు. ఏమనుకుంటాడే, మానిపడేద్దాం. ఏది ఈజీగా ఉంటుంది వాడికి? ఈ ఆజ్ఞల్లో, కట్టడంలో, విధుల్లో, ధర్మంలో ఉండడం కంటే వెనక్కి వెళ్ళిపోవడం చాలా మంచిదని అనుకుంటాడు. వెనక్కి వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడు? వాగ్దాన దేశం ఉండదు, ఇంకా నరకం. కానీ వాళ్ళు వాగ్దాన దేశం ఉండదని, నరకం అని తెలిసినా కూడా లోకంలోకి వెళ్ళిపోవడానికే ఇష్టపడతారు, కక్కిన దాన్ని ఆశించడానికే. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, అంతేనా? ఇప్పుడు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి కూర్చుంటారండి, ఎవరిని ఎవరో టార్గెట్ చేయరు. దేవుడు వాక్యం నేరారోపణ చేస్తుంది. చక్కగా తలస్నానం చేసి మడత బట్టలు పట్టుకుని గుడికి అంట చచ్చికొచ్చి కూర్చునేటప్పటికి పాస్టర్ గారు ఇలా వాక్యం తీయగానే ఏదో కోణం దూసుకెళ్ళిపోయింది అనుకో, కుదురుంటుందా? ఎలా ఉంటుంది తెలుసా? నిప్పులు కొంపడమే కూర్చున్నట్టు ఉంటుంది, నిప్పులు కొంపడ కింద ఒక్కో పుల్ల పెట్టి పొడుతున్నట్టు ఉంటుంది, మంట ఎడుతున్నట్టు ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? తనకి కూర్చోగలడా? ఏమనుకుంటాడు? ఇప్పుడు ఇందులో మాత్రం నేను ఉండలేను అని అనుకుంటున్నాడు. కానీ ఇవన్నీ నాలో ఉన్నాయి కాబట్టి నా మీద నేరారోపణ చేస్తాను, వీటన్నిటిని నేను తొలగించుకోవడం అనుకోడు. ఈ తొలగించుకోవడం కంటే వాడికి ఏది ఈజీగా ఉంటుందంటే వెనక్కి వెళ్ళిపోవడం చాలా ఈజీ. అర్థమైంది ఇప్పుడు మీకు కదా? జరుగుతున్నది అదే. అలాంటి వాడు ఎప్పటికీ కూడా నిలబడలేడు, ఎప్పటికీ నిలబడలేడు. కొంతమంది అంటారు చూడండి, ఎందుకు వెళ్ళిపోయావు అమ్మా అంటే, వాక్యం కుట్టేస్తుందండి మమ్మల్ని, కూర్చొనెత్తలేదండి, నిలబడినెత్తలేదండి, ఏదో సంతోషం సుఖం ఉంటుంది దేవుడి మందిరంలో నొత్తుంటేనండి వాక్యం ఊదరగొట్టేస్తుందండి మమ్మల్ని, వాక్యం ఊదరగొట్టేస్తుందండి. చాలా బాగుండమ్మా, పాస్టర్ గారు ఊదరగొట్టేస్తున్నారు మమ్మల్ని. సుఖము సౌఖ్యం లేకుండానేమో మేము మందిరానికి వచ్చి దేవుడా అంటుంటే, ఈ పాస్టర్ అమ్మగారు మమ్మల్ని ఏం చేస్తున్నారు? కింద మంట ఎడుతున్నారు. ఆ పొలాలు వచ్చి గుచ్చుకుంటున్నాయి, ఆ మంట ఏమో శుభ్రంగా సుర్రు అంటుంది. మాకు ఎక్కడుంటాం మరి, ఏం చేస్తాం? దేవుడిని నన్ను వదిలేసుకుంటాం, కానీ వెనక్కన్ని వెళ్ళిపోతాం, ఈజీగా ఉంది మాకు మందిరంలోకి రావడం కంటే అనుకుంటారు లేదా? ఇప్పుడు ఇశ్రాయేలీలకు అడుగడుగురు ఎలా ఉందంటే, కనిపెట్టాలంటే కనిపెట్టలేం, ఆహారం కోసం చూడలేం, ఆహారం మాకు వద్దు, సవీసారం లేదు. ఏం కావాలి మీకు? మాకు మాంసం కావాలి. ఎవడు తెచ్చి పెడతాడు? మార్గాయాసం, నడవలేకపోతున్నాం మేము, ఇది తీసుకోవాలా మిమ్మల్ని? ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో దేహి, అది ప్రాసెస్ అండి. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉండదా?
నువ్వు అన్నం అగుగాక అన్నప్పుడు అన్నం అయిపోయి నీ నోట్లోకి వచ్చేసిందా? ఈ అన్నం వండడానికి, కూర చేయడానికి, తినడానికి, తిన్న గిన్నెలు కడగడానికి, శుభ్రం చేసుకోవడానికి ఎంత పని పడుతుంది నీకు. అలాంటిది దేవుడు నడిపిస్తున్నప్పుడు, దేవుడు ఆహారం ఇచ్చినప్పుడు కూర్చుకుని తిని తృప్తి నొంది స్తుతించడం నీకు రావట్లే. లేని దానికోసం అరులు చాచేటువంటి అనుభవాలు, మాంసం కోసం అరులు చాచే అనుభవాలు, నరం లేని 400 మాటలు మాట్లాడద్దు అన్నట్టు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను ప్రభు అని మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాకే. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక ఏడుపు, ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడానికి ఒక ఏడుపు. మనుషుల యొక్క జీవితాలు దేనికి సౌఖ్యంగాను సంతోషంగాను ఉన్నదాన్ని బట్టి ఆనందించడం కానీ లేదు. కొంతమంది ఉంటారు, పెళ్ళి అవ్వలేదు బాబోయ్ అని ఒక ఏడుపు, పెళ్ళి అయ్యాక ఒక ఏడుపు. నిజమే. ఇల్లు లేదు బాబోయ్ అని ఒక ఏడుపు, ఇల్లు నాకు ఇంట్లోకి ఏం తెచ్చుకోవాలి బాబోయ్ అని అది ఏడుపు. బొమ్మ లేదు బాబోయ్ అని అప్పుడు ఏడుస్తాడు, ఇప్పుడు బిర్యానీ లేదు బాబోయ్ అని ఇప్పుడు ఏడు. చారు బొమ్మే బాబోయ్ అని ఒక ఏడుపు, మటన్ తెచ్చుకోవడానికి లేదు ఛే అని ఒక ఏడుపు. మనిషికి ఎప్పుడు ఏడుపు కొట్టు బతికే. ఆ ఏడుపు కొట్టు బ్రతుకు మంచిది కాదని చెప్పేది వాక్యం. ఆ ఏడుపు కొట్టు బ్రతుకు మంచిది కాదు బాబోయ్ అని వాక్యం చెప్తుంటే వాక్యాన్ని ఎవడేమండగాని పాస్టర్ గారి మీద ఏడుపు, పాస్టర్ గారి మీద ఏడుపు. అంటే మనిషి బతుకంత ఏడుపే. ఇంకా అంటే మనిషి ఏమంటాడు, ఏమండి అవి ఏడుస్తేనే బయటకు వచ్చామండి, మా బతుకు ఏడుపండి. ఉండకూడదు కదా ఇది. ప్రతిదాని విషయంలో దేవుడు మనకి ఏది నేర్పిస్తున్నాడో ఆయన కాడిని భుజముల మీద మోపి ఆయన యొద్ద నేర్చుకున్న దాన్ని అమలుపరుచుకున్న దాన్ని ప్రవర్తించాలి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ముందుకు వెళతాం. వెనకున్న దాన్ని ఆశిస్తే ముందుకు వెళ్ళడం జరగదండి. ఇశ్రాయేలీయులు ఎప్పుడు చూసినా ఎంత సజావుగా సాగిస్తున్నా, నడండ్రా బాబు అంటున్నా వెనక్కే చూస్తున్నారు. వెనక ఐగుప్తు, వెనక ఉల్లిగడ్డలు, వెనక ఇంకే గడ్డలు, అన్ని గడ్డలు నీకు గడ్డలతో ముత్తేస్తాడు దేవుడు. చూడండి ఏం జరిగిందా, ఏమైంది వీళ్ళకి పరిస్థితి. కుక్కల వలె కక్కిన దాని కొరకు ఆశపడుతున్నారు. ఐగుప్తుని విడిచి వచ్చి మరలా ఐగుప్తుకి పోగోరిరి. మేము నాయకుడిని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతాం ఐగుప్తుకి, ఇక్కడ ఉండం. అప్పుడు ఏడిపి ఆ ఏడుపు మరిసిపోయాం. ఇప్పుడే ఈ ఏడిపే గుర్తొస్తుంది. మరి అప్పుడు జరిగినట్టు అన్నీ మరిసిపోయాం. మరి ఇప్పుడేంటి, ఇదే నేను చెప్పనా నీ గురించి, ఇప్పుడు వెళ్ళిపోతా మళ్ళీ ఏడుస్తాను. అప్పుడు ఎలాగైతే ఏడిసావో ఇప్పుడు మళ్ళీ ఏడుస్తాను వెళ్ళిపోతే. అప్పుడేమో ఇక్కడ తీసుకురమ్మని ఏడుస్తావు, ఇప్పుడేమో అక్కడ పోతానని ఏడుస్తున్నావు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇక్కడ తీసుకురని ఏడుస్తాం కాదు. చంచలత్వమైనటువంటి మనస్సు, చంచలమైన మనస్సు, ద్వమనస్కులారా దేవుని వాక్యం ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. ఎందాక 2 తలంపుల మధ్య తలంపులాడతారో ఒక తలంపు ఉండదు వీడికి. ఇశ్రాయేలు జనాంగానికి ఒక తలంపు. ఐగుప్తులు ఉన్నప్పుడు తలంపు ఏంటో తెలుసా? విడిపింపబడాలా. విడిపింపబడ్డాక తలంపు ఏంటో తెలుసా? వెనక్కి వెళ్ళిపోవాలా. వెనక్కి వెళ్ళిపోయాక తలంపు ఏంటో తెలుసా? వెళ్ళి వాళ్ళు వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోయినట్టున్నారా, వెళ్ళిపోవాలా. కుదురు కోపడు ఉండలేదు. కొంతమంది పిల్లల్ని కుదురుగా ఉండని పిల్లల్ని కొంతమంది కోపంలో తిడతారు. ఒరే నీ కుదురు కోపడు ఎట్టలేదు భగవంతుడు ఎడతాడమ్మా, ఈడికి లేదు కుదురు కొంపడే. ఏంటి మరి, కుక్క వలె తన వాంతికి తిరిగినట్టుగా కడగబడిన పంది బురదలో పొరులాడినట్లుగా. అసలు దేవుని వాక్యంలో ఏమి రాయబడింది? అసలు దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసిన పత్రిక 9, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9 జాగ్రత్తగా చదువుతాను వినండి. అన్యాయస్తులను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. మీలో కొందరట్టు వారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా.
యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడిరి. అంటే ఏంటి? ఒకప్పుడు మీరు లోకంలో ఉన్నారు, ఒకప్పుడు లోకములో ఉన్న చీకటంతా మీలో ఉంది. ఇప్పుడు రక్షింపబడి విమోచింపబడి బాప్తిస్మ అనుభవం తీసుకుని పరిశుద్ధపరచబడి నీతిమంతులకు ఇప్పుడు ఎక్కడికి ఉన్నారు? లోపల ఉన్నారు. ఏ లోపల? మందిరం లోపల. ఏ లోపల? వాక్యపు పరిధిలో, ఆజ్ఞల్లో, కట్టడంలో. ఇప్పుడు మనం ఎవరో? నీతిమంతులు. నీతిని కొనసాగిస్తూ ఏం చేయాలి? బ్రతకాలి. ఇప్పుడు మనలో వెనక్కి చూసిన వాళ్ళు ఎవరు? కుక్కల వలె కక్కిన దాని కొరకు ఆశపడేవారు. అసలు నిజంగా వాక్యం ఏం తెలియపరుస్తుంది? మనం రక్షింపబడిన తర్వాత రక్షణలోనే కొనసాగాలి. విడుదల పొందిన తర్వాత ఆ విడుదలలోనే మనం నడవాలి. విమోచింపబడిన తర్వాత ఆ విమోచనలోనే మనం నడుస్తూ ఆ విమోచనను కాపాడుకోవాలి. దానినే నీతిమంతుడు, నీతి నిమిత్తం నీతిని కాపాడుకున్నవాడు, కొనసాగిస్తున్నవాడు, నీతిలో నడుస్తున్నవాడు అంటారు. వెనక్కి తిరగకూడదు, వెనక్కి తిరగకూడదు. కానీ మందిరాల్లోనే రక్షింపబడి విమోచింపబడి విడుదలయ్యి పరిశుద్ధులుగా తీర్చబడి నీతిని కొనసాగించగా మరలా ఏమవుతున్నారంట? వెనక్కి తిరుగుతున్నారు. అందుకే వాళ్ళు కుక్కలు. ఎవరు? కుక్కలు. కక్కిన దానికోసం ఆశించిన వాళ్ళు కుక్కలు. కడవరకు దాన్ని కొనసాగించాలి. మధ్యరికంగా ఇన్ని సంవత్సరాలుగా నేను దేవుళ్ళో ఉన్నాను, ఒక్కసారి వెనక్కి తిరిగితే ఏంటి? ఏంటా? దేవుడు చెప్పగానే చెప్పారు లోతు భార్యతో. దేవుడు మాటది. లోతు భార్య, లోతు బిడ్డలారా, మీరు వెళ్ళట్లేదు, తడవ చేస్తున్నాడు మీ డాడీ. మీ మమ్మీ తిరిగిన చోట తిరుగుతుంది. అయినను అబ్రహాం యొక్క ప్రార్థన, దేవుని యొక్క కనికరం మీ మీద ఉంది. మీరు ఈ సొదొమ పట్టణాన్ని లేదా మీరు ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళకపోతే మీరు వెళ్ళేంత వరకు కూడా మేము అగ్నిగంధకాలను కురిపించి నాశనం చేయడానికి వీల్లేదు. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళట్లేదు కాబట్టి మేమే ఎత్తుకునేటేస్తాం. బయట పెట్టేశారు. చెప్పాడు వెనకకి తిరగొద్దు. ఆయన మాట అంటే మాట మారని దేవుడు, మాట తప్పని దేవుడు. హల్లెలూయా. వెనక్కి తిరగొద్దు అన్నాడు. ఎవరో తిరగలేదండి. ఈ మాయావతి ఏం చేసింది? దేవుడు అలా చెప్తాడు. ఎలా చెప్తాడు? మనసు మారిపోద్ది దేవుడిది. చెప్తాడంతే. మా పాస్టర్ గారు వాక్యం అలా చెప్తారంతే. చెయ్యకపోయినా పెద్ద పర్లేదు చెప్పడానికే. మా పాస్టర్ అమ్మ గారు రోజు చెప్పేస్తారు. చెయ్యకపోయినా పర్లేదు, మనం 3 గంటలకు వచ్చామా 5:15కి వెళ్ళిపోయామా అంతే. జస్ట్ అంతేనా? చెప్పినది చెప్పినట్టుగా చెయ్యాలి. నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా పాలు కాసి పాలలో తోడేయకుండా ఉప్పేయి. తోడుకుంటుందండి. చెప్పింది చెప్పినట్టు చేస్తేనే తోడు అంటే వెయ్యి అంటే దాని అర్థం ఏంటి? పెరుగు తోడుకోవాలంటే నువ్వేం చేయాలి? తోడు చుక్కే వేయాలి. ప్రాసెస్ ఏమంటే అలా కదండి, పాలల్లోనే చక్కెర కూడా వేసుకుని తాగుతాం కదండి, అది తాగడానికి. ఇది పెరుగు. ఎందుకు? ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంది. ప్రభువు ఏమన్నాడో వెనక్కి తిరిగి చూడొద్దు అంతే. కానీ ఇవేం చేసింది? ఏమవుద్దిలే, ఏమవుద్ది చెప్పుతాడు చాలానే. అగ్నిగంధకాలతో నాశనం చేసేస్తానన్నాడు. మరి మన సీఎట్కి లాగేలేదా? అలాంటప్పుడు వస్తాయి నీకు డౌట్లు. ఇప్పుడు కూడా లాగేస్తాడు అనుకుంటున్నావా? ఇప్పుడు తిరిగినా కూడా ఇలా తిప్పేస్తాడు అనుకుంటున్నావా నువ్వు? ఏం చేసింది? వెనక్కి తిరగొద్దు అన్నాడు, తిరిగింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికీ కూడా ఉందంట ఉప్పు స్తంభం. నేను చూడలేదు, దేవుడు నాకు చూపును గాక. ఆమెననరా? నాతో పాటు వీరు వచ్చేద్దులే. చూడండి ఏమైపోయింది ఉప్పు స్తంభం. నిజంగా జరిగిన సంఘటన అండి. అంటే చెయ్యొద్దన్నా మేము చేసాం, కానీ మేము ఉప్పు స్తంభాల కింద అయిపోలేదండి. అవక్కర్లేదు. అలాగా ఉప్పు స్తంభం కదలదు, కరగదు. ఏమైపోయిందంట? కరగలేదంట. అది విచిత్రం.
ఉప్పు అన్నది ఒక బస్తా బయట పెట్టండి, ఎండకెండి వర్షానికి తడిస్తే ఉప్పు అడ్రస్ ఉండదు నీకు. కానీ అది ఉప్పు స్తంభమే కానీ ఇన్ని సంవత్సరాలు కరగలేదంటే దేవుడు ఒక నిదర్శనంగా, ఒక హెచ్చరికగా పెట్టేశాడు. జాగ్రత్త అంటే నువ్వు హెచ్చరికగా మిగిలిపోతుంది అని అర్థం. అది మీరు హెచ్చరికగా మిగిలిపోయారనుకో ఎంతోమందికి ఉదాహరణగా అయిపోతారు మీరు హెచ్చరికగా. మా మందిరంలో ఒక ఆవిడ ఉండేదండి అని చెప్తాం హెచ్చరికగా. ఇప్పుడు ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా హెచ్చరికగా మిగిలిపోయింది. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా మనము శిరము వంచాల్సిందే, శిరస్స వహించాల్సిందే. దేవుడు వాగ్దానం నెరవేరాలంటే ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వములో నోరు మూసుకుని, నోరు ఎక్కువ తెరిచారు వాళ్ళు, నోరు తెరకూడదు, నోరు మూసుకొని విధేయులుగా మోషే తీసుకెళ్తున్నప్పుడు తీసుకెళ్ళాలి. మోషేకి కూడా అదే కష్టం వచ్చింది. మోషే కూడా నీళ్లు లేని పరిస్థితులే, మోషే ఎదుట కూడా నీళ్లు చేదు నీళ్ళే, మోషే ఎదుట కూడా చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చాయి మోషేకి. కానీ ఇప్పుడు మోషే సనగలేదు, గొనగలేదు, అడగలే. ఇశ్రాయేలుల పక్షంగా చేతులు ఎత్తాడు అంతే, కంగారు పడలేదు. మోషేకు ఉన్నటువంటి పరిస్థితులు ఇశ్రాయేలీలు కనిపరచలేదు, కానీ ఇశ్రాయేలీల్లోనే కాలేబు యెహోషువలు కనిపరిచారు. అందుకని మోషే నాయకత్వంలో కాలేబు యెహోషువలు ఆ మార్గములో నడిచారు. కాబట్టే లక్షలాది ఇశ్రాయేలీయుల కాల్బలం ఉంటే సుఖమేటండి, ఇద్దరు ప్రవేశించారు. దేవుడు మాట అవునంటే అవును అనడానికి ఇది కారణం. ఏమండి లక్షలాది ప్రజల్లో ఇద్దరేనండి? అవును ఇద్దరే. నువ్వు ఎంత సాగు తీసుకుని అడిగినా ఇద్దరే, అంతే కదా. అంతమందిలో ఇద్దరేనండి, ఎస్ ఇద్దరే. ఆ ఇద్దరే మాట విన్నారు. మిగతా లక్షల ప్రజలు ఏమనుకున్నారు? ఒకటి చెప్తే ఒకటి చేశారు. వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు, ఒరే కూర్చుకోండ్రా, మీరు మన్నాను కూర్చుకోవాలి, ఒక్కొక్కరు ఒక ఓమేరం చొప్పున కూర్చుకోవాలి, శనివారానికి శుక్రవారం 2 రోజులు కూర్చుకోవాలి. ఒకడేమో ఓరేమా 2 కూర్చుకుంటాం, ఒకడేమో ఇప్పుడా రేపు కూర్చుకుందాం, ఒకడేమో 2 రోజులకినా రోజుకు ఒకసారి కూర్చుకోమన్నాడు, మళ్ళీ 2 రోజులకు ఒకసారి అంటే మేము ఒకసారే. ఎక్కువ కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ అవ్వలేదు, తక్కువ కూర్చుకున్నాడు తక్కువ అవ్వలేదు, పొద్దున్న కూర్చుకున్న వాళ్ళకి కొంపు కొట్టింది. 2 రోజులు కూర్చుకోమంటే ఒక్కరోజే కూర్చుకుంటే మరుసటి పొత్తున్నారు, పస్సు అంటే ఏంటి దాని అర్థం? దేవుడు ఏది చెప్తే చెయ్యండి అని అర్థం. ఒకటి చెప్తే ఒకటి చేయకండి. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఒకటి చెప్తే ఒకటి చేశారు కాబట్టి అరణ్యంలో రాలిపోయారు. కక్కిన దాని కొరకు ఆశించారు కాబట్టి అరణ్యంలో రాలిపోయారు. ఒకటి చెప్తే ఒకటి చేయకండి. దేవుడు అంటున్నాడు, విడిచిపెట్టుకున్నాయి తగిలించుకోవద్దు. రక్షించాను, విడిపించాను, విడుదలనిచ్చాను, బాప్తిస్మం ఇచ్చాను, నీతిని కొనసాగిస్తూ జీవించండి, వెనకడుగు వేయకండి. వెనకడుగు అయితే వేస్తే ఏం జరుగుద్ది? జరగకూడదు జరిగిపోద్ది. లోతు భార్యకు జరగకూడదు జరిగిపోయింది, ఇశ్రాయేలీయులకు జరగకూడదు జరిగిపోయింది. నువ్వేమో అతీతుడు కాదు, అతీతురాలు కాదు. లక్షలాది కాలుబలంలో ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశంలోకి వెళ్ళారంటే దేవుడు మాట అవునంటే అవును, కాదంటే కాదు. పర్వాలేదులే మనకు మినహాయింపిస్తాడని అనుకోవద్దు. దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో న్యాయంగా, నీతిగా, యథార్థంగా వ్యవహరిస్తాడు. హల్లెలూయా. హృదయానుసారుడు అనబడినటువంటి దావీదు విషయంలో కూడా నీతిని నెరవేర్చాడు. ఇల్లంతటా నమ్మకమైన వాడని చెప్పిన మోషే విషయంలోనూ నెరవేర్చాడు. మాటి మాటికి సనిగిన ఇశ్రాయేలీయుల్లోనూ నీతిని నెరవేర్చాడు. ఆ ముగ్గురు తప్పు చేస్తే ముగ్గురికి శిక్ష పడింది. దేవుడి యొక్క నైజం అలా ఉంటుందన్నమాట. మన జీవితంలో దేవుడు వాక్యం వస్తూ ఉన్నప్పుడు వాక్యములో నుండి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎప్పుడైతే వాక్యములో నుండి పరిశీలన చేసుకుంటామో మనకి శిక్షావిధి ఉండదు. హల్లెలూయా. పాపం చేసేటువంటి పరిస్థితి మనకు దాపురించదో. తెలిసి అపరాధాలు మనం చెయ్యం. మనల్ని మనం విమర్శించుకుంటే దేవుని ఎదుట మనం యథార్థంగా నిలబడగలుగుతాం. మనల్ని మనము చూచుకుంటే నిత్య నరకాగ్ని పాలైపోయేటువంటి స్థితి మనకు దాపురించదు. హల్లెలూయా. నరకానికి వెళ్ళిపోవడానికి కాదు మనం దేవుణ్ణి వెంబడిస్తుంటాం.
నరకానికి ఏమి వెళ్ళిపోతాములేండి అలాగంటారు, కానీ రక్షణ, విమోచన, విడుదల. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం కలిగిన వాడు. ఏ మనుష్యుడైతే నా శరీరం తిని రక్తం తాగుతాడో వాళ్ళు వెళ్ళిపోతాడు అని యేసుప్రభు చెప్పాడండి. అవునమ్మా, అదే వినబడుతుందా నీకు, లేదా అదే కనబడుతుందా? శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు, అంత్య దినాన్ని నేను వాళ్ళని లేపుతానన్నాడా? శరీరాన్ని తిని రక్తాన్ని తాగినోడైనా లోపల నుండి వచ్చినదే మనుష్యుని అపవిత్రపరుస్తుంది. లోపల నుండి ఏమొస్తుంది? అపవిత్రత, కాముకత్వము, వ్యభిచారము, దొంగతనము, మోసాలు, విగ్రహారాధన, తప్పుడు మాటలు. నువ్వు ఇవన్నీ చేసి నా శరీరము తిని నా రక్తం తాగేవాడు నిత్య జయం కలిగిన వాడని వెళ్ళి చేట్టి మరింత కీడు నీ మీదకి రాకపోతే నేనే సాక్షిని. దేవుడేమన్నాడు? బల్లారాధన నిమిత్తము, ప్రభు బల్ల ఆరాధన నిమిత్తము సంఘముగా మీరందరూ కూడుకున్నారు. ఎక్కువ మేలుకేం కాదు, ఎక్కువ కీడుకే. రక్షింపబడిన మీలో కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, వ్యభిచారాలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి. దాని ద్వారా దేవుడు శిక్షావిధి కలుగుటకే అలాగూ చేయించున్నారు. ఎలాగూ? నా శరీరం తిని రక్తం తాగడం. మడత బట్టలు వేసుకుని వచ్చేస్తారు ఆదివారం మరి ఎక్కడ లేని భక్తి ఆదివారం వచ్చేద్ది. మిగతా అన్ని ఆదివారాలు రాసుమా. ఆదివారాల్లో విశేషమైన ఆదివారం ఏ ఆదివారం అంటే బల్లారాదివారం అంటే బల్లారాధన అంటే ఏ రోజు తొందరగా రాపోయినా, ఏ రోజు ఒకవేళ మానేసుకోవాలన్న బల్లారాధన రోజు మాత్రం వీళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వచ్చేద్దంటే దేవుడు ఖడ్గమట్టుకుని మీదకి వచ్చేస్తాడన్న ఫీలింగ్ వీళ్ళకి. మా దేవుడు ఖడ్గమట్టుకుని వచ్చేస్తాడు, ఇప్పుడు పీకలు తెగ్గోసేస్తాడు అన్నంతగా ఫీల్ అయిపోయి ఆ రోజు రాకపోవడం అపవిత్రత, ఆ రోజు రాకపోవడం అపచారం, ఆ రోజు రాకపోవడం మహాఘోర పాపం అని ఇప్పుడు ఎలాగొస్తారో తెలియదు, కానీ మడత బట్టలు తీసేసి తెల్ల బట్టలు మళ్ళీ పెద్ద మోకాళ్ళు వేసేసి ఎలాగా బల్లారాధనలో 2 చేతులు పైకెత్తి ముఖం పైకెత్తి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ ఆదివారం రోజున జనాలు రాలేని వాళ్ళు కూడా ఆదివారం అయ్య బాబాయ్ ఏమ్మా బల్లారాధన. కొంతమంది చూడండి, చుట్టాలు ఎవరన్నా వస్తే నెలకే వాళ్ళ ఊర్లు వెళ్ళిపోతారు. అంటే నెల డబ్బులు నొక్కేస్తారని భయం, తినేస్తారని. ఎన్ని కోట్లు తినేసాడంట మినిస్టర్ మొన్న టీవీలో తెగ చెప్పేశారు. కానీ వీళ్ళకి చూడండి, ఈ నెల డబ్బులు అందేసుకుని నెల రోజులు ఎక్కడ ఉంటారు విచ్చలవిడిగా? సొంత ఇంటి దగ్గర ఉండరు. నెల రోజులు డబ్బులు అందేసుకున్నాక అమ్మయ్య మా డబ్బులు మేము అందేసుకున్నాం అని ఆ తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినా, పిన్నమ్మ దగ్గరికి వెళ్ళినా, అక్కమ్మ దగ్గరికి వెళ్ళినా, చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళినా, కన్నబిడ్డల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తిరిగేసి ఇంకా నెలాఖరు వచ్చేటడికి నన్ను దేబెట్టండి డబ్బులు పళ్ళు వస్తాను అవసరం అయితే డబ్బులు అంటే వీళ్ళకి నిజంగా ఎంత ప్రాముఖ్యమో అని నెల డబ్బుల్లో టైంకి అక్కడ ఉండడం. చాలామంది క్రైస్తవులకి నెలకొక్కసారి ఇచ్చేనడుకో బల్లారాధన, ఎక్కడున్న వాళ్ళు అక్కడే కనబడతారు. అంటే ఈరోజు ప్రభు సంస్కార ఆరాధన రోజు ప్రతి ఆదివారం కంటే విశేషమైనదండి ఈ ఆదివారం. క్రిస్మస్ ఎలా సంవత్సరానికి ఒకసారి వస్తుందో, జనవరి 1 భోజనాల పండగ ఎలాగో వస్తుందో అంత పండగ అండి మాకే. దేవుడు అన్నాడు కదండి, శరీరము తిని రక్తము తాగువాడు నిత్య జీవం కలిగిన వాడు. తినేసి తాగేసి పరలోకం వెళ్ళిపోదామని. నువ్వు అదే చేత్తో సిగరెట్ పెట్టుకుని, నువ్వు అదే చేత్తో చుట్టట్టుకుని, బీడి పట్టుకుని, అదే చేత్తో అదే కాలుతో నిలబడనకూడని పరిస్థితుల్లో నిలబడి, అదే చేత్తో వాక్యము చేయొద్దని చెప్పిన పనులు చేసి, అదే చేత్తో శరీరాన్ని పట్టేసుకుని, అదే చేత్తో రక్తాన్ని పట్టేసుకుని ఈ నోట్లో వేసేసుకుంటే పరలోకి వెళ్ళిపోతావు నువ్వు. ఎవడు చెప్పాడమ్మా బాధ నీకు? అబద్ధ బాధ. ఆచార సంబంధమైన భక్తి, అది జాగ్రత్త. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు మరి ఎక్కువ మేలుకుగాక మరి ఎక్కువ కీడుకే ఎలాగున సమకూర్చబడ్డారు. నేను మీకు చెప్పిన దానిని ప్రభువు వలన పొంది తిని, అయోగ్యముగా ఎవడైతే ఆయన రక్తములో పాలు పుంపులు పొందుతాడో
ఆయన శరీరం తింటాడో రక్తాన్ని తాగుతాడో వాడు శిక్షావిధి కలుగుటకే అలాగూ చేయుచున్నాడు. అందుకే మీలో అనేకులు బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, అనేకులు నిద్రించుచున్నారు. మరి ఎక్కువ కీడ మరి ఎక్కువ మేల. మరి తెల్ల బట్టలు వేసుకుని వచ్చేస్తున్నావు, మడత బట్టలు వేసేస్తున్నావు, పెద్ద మోకాళ్ళు వేసేస్తున్నావు, ఎక్కడున్నా కూడా టైంకి వచ్చేస్తున్నావు. నీతిని కాపాడుకోకుండా, రక్షణను కాపాడుకోకుండా, యథార్థతను, పరిశుద్ధతను, నమ్మకత్వాన్ని కాపాడుకోకుండా, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క శరీరానికి సాదృశ్యముగా ఉన్నటువంటి రొట్టెను, ఆయన చిందించిన ప్రశస్త రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని పట్టుకోవడానికి కూడా అర్హత లేకుండా పట్టుకున్నావో దేవుడు ఆట ఆడుకుంటాడు. జాగ్రత్త. చాలా జాగ్రత్త. పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిని సమీపించాలంటే పరిశుద్ధత కావాలి. మరి ఆయన శరీరం తినడానికి, రక్తాన్ని తాగడానికి పరిశుద్ధత వద్దా? ఈ రోజున చుట్టట్టుకున్నవాడు, సిగరెట్ పట్టుకున్నవాడు, బీడీ పట్టుకున్నవాడు, బీర్ బాటిల్ పట్టుకున్నవాడు కూడా వచ్చేసి ఇచ్చేసారండి మాకు బాప్తీసం, అందుకేనండి వచ్చేసాం. పాపం అంట కదండి తీసుకోపోతేనే. నీకు ఎక్కువ పాపం వచ్చేద్దాయా బాబు, ఎవరు చెప్పలేదేమో, ముందు వచ్చేస్తున్నాను తెలక, ముందు వచ్చేస్తున్నావు తెలక. శిక్షావిధి కలుగుట్టుగా అలాగూ చేయుచున్నాడు. ఇది ఎక్కువ మేలు కొరకు కాదు, ఎక్కువ కీడే. అంటే ఏం చేద్దాం? మానిపడేద్దామా? మాని పాడేకు, మార్పు చెందు. మానాల్సినవి మానుకో, త్రోయాల్సినవి త్రోయ్, కాల్ చేసుకో. దేవునిలో కక్కిన దానికి ఆశపడకు. బాప్తీసం తీసుకున్నాక బాగానే ఏడిసావు కదా, మానేసావు. మారు మనసు వచ్చేసిందన్నా, భార్యని తిట్టేటప్పుడు మానేసావు, చుట్ట బీడి సిగరెట్కి చెక్కు పెట్టావు, తాగుడికి చెక్కు పెట్టావు, మధ్యలో వచ్చేసింది మాయరోగం నీకు వచ్చేసిందండి. ఆడొచ్చేసాడు. ఎవరో నువ్వు చనువిచ్చావు, సంకెక్కాడు, సంఖ మీద నుంచి నెత్తి ఎక్కాడు, నెత్తి మీద నుంచి దిగడు. ఇంకా అబద్ధపు మాటలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, సరసూక్తులు మాట్లాడతారు, వాళ్ళ మీదకి వీళ్ళ మీద కాలు దువ్వేస్తారు, లేని వార్తలను పుట్టిస్తారు, గొడవలాటలకు ముందుంటారు. నువ్వు గొడవలాటకే ముందే, బల్లారాధనకి ముందే. ఎలాగ నీతో? ఎలా పడితే అలా తీసుకునేది కాదండి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆల్రెడీ పడిన అనుభవంలో ఉన్నాడు ఇస్కరియోతు యోధ. యేసుక్రీస్తు ప్రభువారు ఇది నా శరీరం నా రక్తమని ఇచ్చేటప్పటికి ఆ మొక్క నోట్లో పెట్టుకున్నాడంటే ఇస్కరియోతు యోధ, సైతానుగాడు వచ్చేసాడంట అందులో. ఆ తర్వాత అతని పరిస్థితి ఏంటి? యేసు ప్రభుని అప్పగించడం, ఉరేసుకుని పతనం. మరి ఎక్కువ కీడికే కూర్చున్నాడు అక్కడ. దేనికి? బల్లారాధనలో. మరి ఎక్కువ కీడు జరిగిందా లేదా? వాక్యం తప్ప దేవుడు అంటేనండి గుండెల్లో భయం లేక ఇలాంటి వాళ్ళందరూ ముందు ఉంటున్నారండి. ఇలాగా అంటే దేవుడు చెయ్యి ఎరగొట్టాడు కదా, అందుకు కీడు. మరి ఎక్కువ కీడు అంటే నేను చెప్పాను నీకు, చెయ్యి ఎరగొట్టాడు, కాలు ఎరగొట్టాడు, ఎవడో వచ్చేసి పొడిసేయడం, ఇది కదా అది ఎక్కువ కీడు అని చెప్పాను నేను పోయిన శుక్రవారం. మరి ఎక్కువ కీడు అంటే ఏంటి? అసలు శోధన అంటే ఏంటి నీకు? నువ్వు దేవుడికి దూరం అయిపోవడమే. నరకం వెళ్ళిపోతున్నావంటే దాని అర్థం దేవుడు దూరం అయిపోయావు. నేనంటే ఎరగనన్నాడు పేతురు. దేవుడు ఏమన్నాడు? నన్ను ఎవడైతే ఈ లోకంలో ఎరగనంటాడు, నేను ఎరగనంట. కానీ పేతురు కనికరి కలిగినటువంటి దేవుడి వైపు తిరిగాడు. ఇంక ఇప్పుడైనా దేవుడు అంటే ఎరగడన్నాడా? యేసు ప్రభువును ప్రకటిస్తున్నావు ఏంటి పేతురు? ఎంతవరకు బాగానే ఉంది, నోరు గట్టిగా వస్తుంది ఏంటి ఇంకా గట్టిగా వస్తుంది ఏంటి? మేము కన్న వాటిని విన్న వాటిని ప్రచురపరచక ఉండలేం. మేము ఏదైతే చూసాం అదే చెప్తాం, అదే ప్రకటిస్తాం. ఎంతో మందిని దేవుడి కోసం నడిపిస్తాం. ఏం చేసుకుంటాం? ఇది కొంచెం తేడాగా ఉన్నారు, అప్పుడు ఇలా లేరే.
అప్పుడు ఇలా లేం కానీ ఇప్పుడు ఇలా ఉంటాం. మారినటువంటి పేతురు వెనక్కి తిరగలేదండి. మళ్ళీ దేవుడి కోసం ముందుకు వెళ్ళిపోయాడు, కానీ ఏ రోజు కూడా ఏసంటే నేను ఎరగనని పొంకలేదు. మళ్ళీ మారాడు, మార్పు వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నేను మారిపోయాను అంటున్నారు. ఏది మార్పు ఎక్కడ కనబట్టలే. మారాలి, మనస్సు మారాలి, దేవునికి విరోధమైనటువంటి మాట మారాలి, తీరు ప్రవర్తన మారాలి, స్థితిగతులు మారాలి. నీ కొరకు నీవు కాదు, దేవుని వాక్యమును నెరవేర్చుకొనుటకే ఇప్పుడు నువ్వెవరో, దేవుని వాక్యాన్ని నెరవేర్చుటే నీవు. హల్లెలూయా. నీ కొరకైనటువంటి బ్రతుకు కాదు నీకు, దేవుని కొరకైన బ్రతుకు నీకు. హల్లెలూయా. మారాలి. కుక్కలు నరకాగ్ని పాలైపోతారు. దేవుడు ఏం చెప్తున్నాడో దాని విషయంలో నీవు మారి మరలా వెనక్కి తిరిగావంటే నువ్వేమైపోతున్నావు? ఏమండి, గొంగళ పురుగండి సీతాకోక చిలుక అవుద్దండి బాబు. మరలా సీతాకోక చిలుక గొంగళ పురుగు అవ్వదండి. అద్భుతం ఏంటంటే ఈ రోజున క్రైస్తవ సమాజం గొంగళ పురుగుల్లాగా ఉన్నవాళ్ళు సీతాకోక చిలుకల్లాగా ఆకర్షణీయంగా ఎగిరిపోయి మళ్ళీ గొంగళ పురుగే. పాత రోత జీవితాన్ని మరలా కావాలనుకుని ఆ గొంగళ పురుగు ఆకారాలు కనబడిపోతున్నాయి. మళ్ళీ ఆ గంగళ పురుగును చూస్తున్నప్పుడు అసహ్యత ఎలా కనబడుతుంది, ఆ మనుషులు చూస్తుంటే అంత అసహ్యత ఏర్పడుతుంది. ఆ గొంగళ పురుగు గుచ్చే స్వభావం ఎలా ఉంటుందో మధ్యరకంగా సీతాకోక చిలుక అయ్యాక మళ్ళీ గొంగళ పురుగు కలిపి గుచ్చేయడం మొదలెట్టేస్తున్నారు. మళ్ళీ గుచ్చడమే. ఏం మారిందబ్బా, ఏం మారిందా? అప్పుడు ఏమోనండి దేవుడు అంటే ఏంటో తెలదండి, అన్యులు మండి. ఇప్పుడు ఏమోనండి క్రైస్తవులు మండి. పేరు మారిందంతే, తీరు మారిందా? కొన్ని రోజులు మారాడు కదా అబ్బాయి, మారాడుగానండి మళ్ళీ వెళ్ళిపోయాడండి. ఈవిడ దేవుడిని నమ్ముకుందా, అసలు మారలేదు కదా, నమ్ముకున్నదని అనుకుంది అంతేనండి, మారలేదు. ఎందుకొచ్చిన బ్రతుకులండి ఇవి. ఎలా బతకాలో తెలుసా దేవుని కోసం? ప్రభా, రహస్యమందు చూస్తున్నావే, నా జీవితంలో నీ వాక్యానికి విరోధమైంది ఏదైనా ఉందా నాకు చెప్పు నాయన. అవమానం నాయన తండ్రి, నాకే తెలియకుండా శిక్షావిధి కలుగుటకే నేను ఇలా బ్రతుకుతున్నానేమో నాయన, నేను మారాలి ప్రభా. హృదయంలో నుండి బయటకు వచ్చేవే మనుషుని అపవిత్రపరుస్తున్నాయని మార్కు సువార్త 7:20 నువ్వు చెప్పావు నాయన. అపవిత్రులు ఎవ్వరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరన్నావు. దానియేలు అపవిత్రపరుచుకోకూడదనే కదా నాయన. ఎంతో ప్రాకులాడాడు, తన శరీరాన్ని అపవిత్రపరుచుకోలేదు. అలాంటి దానియేలు యొక్క అంతం చాలా బాగుందయ్యా. ఈ రోజున నా జీవితాన్ని అపవిత్రపరుచుకోకూడదన్న ఆలోచన నాకు అసలు ఉందా నాయన? ఇప్పటికే అపవిత్రతలో కొట్టుకుంటున్నానా? నాకు తెలియపరుచు నాయన. తినే తిండి వలన అపవిత్రం అవుతావు అంటున్నావు. హృదయంలో నుండి వచ్చేటువంటి మాట, ఆలోచన, తలంపు, ఊహ, ఉద్దేశ్యం ద్వారా కూడా అపవిత్రం అయిపోతానంటున్నావు, అయిపోతారంటున్నావు. అసలు ఇప్పటి వరకు నేను తిండి వలన అపవిత్రం అయ్యానా? లేకపోతే నా నోటి నుంచి వచ్చిన మాటల వల్ల అపవిత్రం అయ్యానా? నా హృదయంలో ఆలోచించకూడని ఆలోచనలు ఏమన్నా ఉండి అపవిత్రమయ్యానా? చూడకూడని దృశ్యాలు ఏమన్నా చూచి ఒకవేళ నేను అపవిత్రమయ్యానా? అసలు ఏ విషయంలోనైనా నేను అపవిత్రమయ్యానేమో నాకు తెలియపరిచయ్యా. ఎందుకంటే అపవిత్రులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు కదా తండ్రి. మార్కు సువార్త 7:20 బట్టి నా మీద నేరారోపణ చేసి ఏ పరిస్థితి ఉన్నా నాకు తెలియపరిచిన ఆయన. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చదువుకున్నామే మనము. కొరింథీయులకు రాసిన పత్రిక 6:9 బట్టి మోసపోకండి అన్నావు. జారులైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, ఆడింగతనం గలవారైనా, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, తాగుబోతులైన, దోషకులైన, దోచుకుని వారైనా దేవుని రాజ్యానికి వారసులు కావన్నావే. రక్షణ పొందిన తర్వాత నేను దొంగనైపోయినా? దొంగతనం అంటే ప్రభా ఎవరింటికో వెళ్ళి దొంగిలించేటువంటి దౌర్భాగ్య దశ నాకు లేదు. కానీ మలాకి గ్రంథంలో నీవు అంటున్నావు కదా ప్రభా, మీరు దొంగలైతిరి. దేని వలన దొంగలయ్యావు?
నా భాగాలను దొంగిలించి దొంగలయ్యారు అంటున్నావు కదయ్యా. మ్రొక్కుకున్న మొక్కుబళ్ళు తీర్చక దొంగలయ్యామంటున్నారు కదా మీరు. ఏ విషయంలో దొంగలైపోయావు నాయన? లోబులం అయిపోయాం. నీ కార్యాల విషయంలో పిసినారితనం కలిగిన వాళ్ళే లోబులు. దేవుని కార్యాల విషయంలో పిసినితనంగా ఇచ్చేవాళ్ళు లోబులు. లోబులు, జారులు, జారత్వం, చూడకూడని వాటిని చూడడం, వ్యభిచరించడం. వ్యభిచారం అనేదే కాదంటే పాపం. మోహపు చూపుతో చూస్తే పాపం, చూడకూడని దృశ్యాలు చూస్తే పాపం, ఆలోచించకూడనటువంటి వాటిని ఆలోచిస్తే పాపం. అయ్యా, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇదిగో 9 నుండి 11 వరకు ప్రభువా నరకానికి వెళ్ళిపోయే లిస్టు మా ముందు పెట్టావే. ఇలాంటివి ఏమన్నా మా జీవితంలో ఉన్నాయా నాయన? కొరింథీయులు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయం 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. శరీర కార్యాలు, శరీరముతో జరిగించే కార్యాలు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ. లోకముని ఎవడైతే స్నేహిస్తాడో వాడు దేవునికి వైరిగా, విరోధిగా నిలబడిపోతాడు. ఇదేంటి అన్న దాంట్లో కొరింథీయులకు రాసిన పత్రికలో, మార్కు సువార్తలో వచ్చినవే దీంట్లో వచ్చాయి. అల్లరితో కూడిన ఆట పాట. ఈ రోజున క్రైస్తవులు ఎంతమంది సినిమాలు లేకుండా ఉన్నారండి. ఈ రోజున చాలామంది క్రైస్తవులు అండి ఎవరో చూడట్లేదు. మీరెవరు ఏం చేయట్లేదమ్మా, చూడట్లేదు. కానీ కొందరు చూస్తున్నారు. చూడకూడదమ్మా. అల్లరితో కూడిన ఆటపాటలు అంట చూడకూడదు. ఆ రోజుల్లో ఆట పాట అనివ్వరంట. ఏది చూడకూడదు అలాంటిది. ఇంకో సందర్భంలో భూతులైనను, సరసోక్తులైనను, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ మీకు లిస్ట్ ఇస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అధ్యాయము 3, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగదు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. పరలోకానికి లేదు. చివరికి కుక్కలను, మాంత్రికులను, ఎవరమ్మా? ప్రకటన గ్రంథం 22:15, కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధాన్ని ప్రేమించి జరిగించి ప్రతివాడు వెలుపట ఉండదు. ఇప్పుడు చూడండి, మనం కక్ష అనుకుంటే పెద్ద ఇవన్నీ ఇదేంటి కక్ష అని అనుకుంటాం. దేవుని బిడ్డల్లో కొంతమంది సంఘస్థులకే కక్షలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఏమో అన్నదమ్ముల మధ్య కక్షలు, అక్క చెల్లెల మధ్య ఉండవులే. కొంతమందికి అన్నదమ్ముల మధ్య, నేను చెప్పాను కదా ఒకసారి, అన్నదమ్ముల మధ్య మాత్రం అస్సలు ఇంకా బొగ్గు 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 ఇంకా రాజేస్తూ ఉంటారు. అక్క చెల్లెళ్ళ మధ్య బొగ్గు బొగ్గు ఉన్నదని నీళ్ళే సారిపెడతా ఉంటారు. కొంతమంది ఆడోళ్ళు ఉంటారండి, కొంతమంది ఆడోళ్ళు వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఏదన్నా వస్తే, ఒరే అన్నయ్య, ఒరే తమ్ముడు, మీ ఇద్దరు కోసం నాన్న అమ్మ ఎంత పరితాపం పొందుతున్నారా, మిమ్మల్ని బట్టి నాన్న అమ్మ సంతోషించాలి, నాన్న అమ్మ బతికుండగానే చంపేస్తారా ఏంటి మీరు? తప్పురా, అలా ఉండకూడదు. కడుపు కండలేసి కన్నాదు అమ్మ మిమ్మల్ని. అత్తమ్మ కనలేదే మీ ఆయన్నే? కనలేదు. ఏమనుకుంటున్నారా అంటది ఆడది. ఎక్కడ? అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇల్లేదు కలవడానికి. ఏమనుకుంటున్నావు? అక్కడ కాకి ఇక్కడ వాడడానికి కానీ, ఇక్కడ కాకి అక్కడ వాడడానికి కానీ మీ ఓళ్ళు కానీ వచ్చారా? ఏమనుకుంటున్నావు? నేను లేకపోతే ఏమీ లేదు, నీకు ఎగరేసేస్తాను. మరి ఏమనుకుంటున్నావు? చేస్తా. కలవనివ్వమ్మ నువ్వు అసలు. అక్కడ ఒక వేషం, ఇక్కడ ఒక వేషం. రేపు పొద్దున పెళ్ళి అయ్యాక ఏది విత్తావు అది కోసేస్తావు ఖచ్చితంగా. భయంతో వణకాలి మనం.
మన దేవుడు అన్నాడు, ఏది విత్తుతాం అది కోసుకుంటాం. అందుకని మనం విత్తడం ఎందుకు, కోసుకోవడం ఏంటి? ఆ విత్తిదేదో మంచి విత్తు, చెడ్డ కోసుకో ఎట్టి పరిస్థితుల్లో. ఉన్నారా లేదా? లేదా నేను అలా చెప్తున్నానా? ఓహో, మీ ఈ జీవిత కాలంలో ఎవరు కనబడలేదా? కనబడ్డారంట. అలా ఉంటారండి. అందుకేనండి అటు ఉంటుంది మనకి బ్యాక్గ్రౌండ్. తల్లని, తండ్రి అని, అన్నలని, చెల్లెలని, తమ్ముళ్ళని ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఇటు ఉంటుంది బ్యాక్గ్రౌండ్. కానీ అక్కడ ఒకలా వ్యవహరిస్తారు, ఇక్కడ ఒకలాగా వ్యవహరిస్తారు. ఇదంతా ఎవరు చూస్తారు? కక్షలు అనేవి ఉండకూడదండి. కక్షలు అనే వాటి విషయలే, కక్షలే కదా ఉండవేటి కక్షలు. మనిషిని అన్న తర్వాత నువ్వు మనిషిగా ఉండాలంటే ఉంచుకో, ఆత్మీయురాలిగా ఉండాలంటే ఉంచుకోకు, ఆత్మీయుడిగా ఉండాలంటే ఉంచుకోకు, నువ్వు నరకం వెళ్ళిపోవాలంటే ఉంచుకో, పరలోకం వెళ్ళాలంటే ఉంచుకోకు. మరి నేను ఇలాగే చెప్తాను, నిజమే కదా. దీన్ని ఉంచుకొద్దని ఎవరు అనరమ్మా, మీదకి వచ్చి కొట్టేయరు మాలాంటి వాళ్ళు, చెప్తామంతే. అంతేనా? డాక్టర్ కూడా చెప్తాడు, ఆపరేషన్ చేస్తే బతుకుతావు లేకపోతే పోతాం. చేయించుకునేది చేయించుకోపోలేనిది నీ ఇష్టం. బతకాలంటే చేయించుకో, పోవాలంటే మానే, అక్కర్లేదు. అలా ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, విభేదాలు. వీటిని బట్టే చెప్తున్నాను నేను. చాలా చిన్నగా కనపడతాయి మనకి విభేదాలు, భేదాలు. భేదం చూపుతూ ఉంటారు. అత్తగారికి ఒకటి, అమ్మకు ఒకటి, నాన్నగారికి ఒకటి, మావయ్య గారికి ఒకటి, అన్నయ్యకి ఒకటి, మద్ది గారికి ఒకటి, తమ్ముడికి ఒకటి, బావగారికి ఒకటి, అక్క చెల్లెలు పిల్లలకు ఒకటి, తోడుకోడ పిల్లలకు ఒకటి. తోడుకోడ పిల్లలకు ఒకటి. అక్క నాకు తెలియక అడుగుతాను, చెల్లెలు పిల్లలు తోడుకోడల పిల్లలు ఇద్దరు ఒకటే కదా? నువ్వు న్యాయం చేయాలంటే వాళ్ళకి వీళ్ళకి ఏం చేయాలి? కాకపోతే నీకేమి ఈ చూపు ఎక్కువ, ఏ చూపు? నానబడినోడు చూపు. అలా ఉండకూడదండి. ఇప్పుడు క్రైస్తవం అంటే ఏంటో తెలుసా? జయించుకుని బతకడమే క్రైస్తవ్యం. దేవుని బిడ్డల యొక్క గుణగణ లక్షణం ఏంటో తెలుసా? మనము దాన్ని జయించామా? ఎస్, నేను ఎలా ఉన్నాను? పర్ఫెక్ట్. నా మీద నేరారోపణ చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు నీ గమ్యం ఎలా ఉంటుంది? సేద. ఎక్కడికి? సేదగా ఉంటుంది, పరలోకం. మనం చిన్ని వాటిని పెద్ద పట్టించుకోం, చిన్ని వాటిని పెద్ద పెట్టించుకోం. ఏమంటే ఈ గోటుతో పోయేదే గొడ్ల దాకా వచ్చేద్దంట, తెలుసా మీకు? ఈ చిన్న వాటిని పట్టించుకోము, ఇదే పరలోకానికి మనకి ఎసరెట్టద్ది. నిజంగా అంతిదేనండి బాబోయ్, అంతిదంటారా? అంతిదా? ఓ మాట చెప్పను, అంతిదో కాదు, ఓ మాట చెప్పను. అననీయ సప్పీరాలు దాచుకున్నంత మాత్రం చచ్చిపోవాలా? చెప్పండి, ఇక్కడ మీ ముందు పెట్టేస్తాను ఉండండి. అననీయ సప్పీరాలు కొంత దాచుకున్నంత మాత్రం చచ్చిపోవాలా? చెప్పండి. అవునా? అన్నదమ్ములు అనబడినోళ్ళు యోసేపు బట్టలు కట్టుకుంటే అసూయపడినంత మాత్రాన దుష్ట సంబంధులు అయిపోవాలా? ఇంతే కదండి బాబా, ఆడు బట్టలు కట్టుకున్నాడు, అసూయపడ్డం అంతే కదండి. అందుకని మీరు ఎవరండి చెప్పండి మరి? దుష్ట సంబంధులు, దుష్టుల సంబంధులు, దేవుని సంబంధులకు దుష్టుల సంబంధం తగులుతూనే ఉంటారు. ఇది ఘోర పాపం అయిపోయింది. ఆ అసూయ ఎక్కడ తీసుకెళ్ళిపోయింది వాళ్ళని? యోసేపు కాళ్ళ మీద పడిపోయేలాగా, అన్నం లేకుండా యోసేపు దగ్గరికి వెళ్ళేలాగా, దేహే యోసేపా మాకు కూడు లేదప్పా. ఏం లేదు? యోసేపు ఎలా ఉన్నాడు? కూడు పెట్టేలా ఉన్నాడండి. వీళ్ళు ఎలా ఉన్నారు? కూడెట్టు ముద్దెట్టయ్యా కొంచెం. ఎందుకు వచ్చేసింది వాళ్ళకి అంత కర్మ? అసూయ బతుకు. ఈ అసూయ బ్రతికి ఎక్కడ తీసుకెళ్ళిపోయింది నిన్ను? అన్నదమ్ములారా, ఇది మాత్రం కష్టంగా ఉండలేదే, ఇందాక మాత్రం అవునా అంతలాగా, మరి అంతలా కాదా? దేవుని వాక్యం సత్యం. అసూయ పడకండి ఎవరిని చూసి. దరిద్రు మన శత్రువైనా సరే గొప్పగా ఉన్నాడా దేవుని మహింపరచండి. అయ్యా ఆ బిడ్డకు నువ్వు ఇచ్చావయ్యా కృప, నువ్వయ్యా గొప్పోడు, నీకు స్తోత్రం. అలాగా నే రోజున నీ మీద వాక్యం నేరారోపణ చేసి నువ్వు బాస్వే, నువ్వు లేడీ బాస్. అర్థమైందా? మరి అందరూ ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేయను మరి? చెప్పండి. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకూడదు. ఆడి నీకు వెనకతలు గుంతలు తవ్వేసినా పర్వాలేదు, ఆడి నిన్ను చంపేయడానికి దావీదు మీదకి వచ్చేసినటువంటి మన సౌలు గారిలాగా అయిపోయినా పర్వాలేదు. ఏమన్నాడు దావీదు? అభిషక్తుడా, నా ఏలినవాడు,
నేరారోపణ చేయలేదు వాక్యం దావీదు మీద, పర్ఫెక్ట్ దావీదు. మన మీద వాక్యం నేరారోపణ చేయకూడదు. అసూయపడిన అన్నల పరిస్థితి ఎలాగైపోయిందో చూడండి. అందుకే అసూయ పడకూడదు. ఈ అసూయ పడినోళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఈ రోజున ఎవరికైనా గింజుబో వేసుకున్నవాడు చక్కగా పరమాన్నం వండుకోగలిగే పరిస్థితి వచ్చిందంటే వాడు అక్కడికి ఆగడు. ఎక్కడికి ఆగడు? అమ్మ నా పరిస్థితి దేవుడు నిలబెట్టాడు, దేవునికి స్తోత్రం అనుకోడు. ఆడ ఇంకా పలావ్ బిర్యానీ జాయింట్లు తినేసిలా కష్టపడిపోతాడు. ఎందుకంటే నా మట్టికి నన్ను నేనే చూసుకుంటే కష్టపడక్కర్లేదు, చాలు, కడుపు నింపుకోవచ్చు. కానీ ఎవడలాగున్నాడు తెలుసా? మా పెద్దనాన్న కొడుకు ఇంకా సంపాదించేసాడు. ఇప్పుడు మా పెద్దనాన్న కొడుకు సంపాదించేసాడు కాబట్టి ఇప్పుడు ఆగను నేను. ఏమవుతావు? సాగిపోతాను నేను. నీకు ఏమీ లేనప్పుడు దేవుడు ఏదన్నా ఇస్తే దాంతో సంతృప్తి చెంది ఇప్పుడేమనుకుంటావంటే ఇంకా ఏదో కొనాలి. ఆడు పెద్ద బైక్ కొన్నాడో నేను కారు తీసేద్దాం అనుకుంటున్నాను. అందుకే రాత్రి పగలు చేసేస్తున్నాను. హార్ట్ అటాక్ వచ్చేద్దాం. ఇలా ఉంటున్నారండి, సంతృప్తి లేదు. నిన్ను నువ్వు చూసుకుని నీ పాత జీవితానికి ఇప్పటికీ మెరుగైనటువంటి పరిస్థితి చూస్తే సంతృప్తి వచ్చి దేవుని స్తుతిస్తావు. నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తి లేదు, నీకు ఏదో కావాలనుకుంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అన్నయ్యని ఎవరినో చూస్తున్నావు, లేకపోతే ఏ బామర్దినో ఏ భావనో, లేకపోతే నీకు అన్నం పెట్టిన గురువునో, లేకపోతే నీకు పని చేపించిన గురువు పెద్ద మేడ కట్టాడు, ఆ గురువుని చూస్తున్నావు. అందుకని నీ గుండెల్లో మాత్రం ఆరని మంట రగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏదో ఎందుకు ఈ మాట చెప్పాను? ఇది కూడా అసూయే. వాడికి కారు ఉంది, నేను పెద్ద కారు తీసేయాలి. ఇప్పుడు నీకు అవసరం అబ్బాయి? అవసరం లేకపోయినా తీసేయాలంతే. ఏం చేస్తావు? వాడు కారు వేసుకుని పనికి వెళ్తున్నాడు. వాడు చక్కగా బట్టలు కట్టుకుని కారులో తిరిగి పని. నీదేం పని? నీకెందుకు కారు? ఏం లేదు, ఆడు తీసేసాడని. ఏం చేసుకుంటావు నువ్వు చెప్పండి? అంటే అసూయ. ఏమసూయ? అసూయ పడ్డమే కదా. నీకున్నదంతా నువ్వు సంతోషపడచ్చు కదా. ఎందుకు నీకంతా? ఆడికంటే ఎక్కువైపోవాలి. ఏమంటారు దీన్ని? అసూయ. యోసేపు అన్నలో యోసేపు బట్ట వేసుకుంటే అసూయ. బట్ట కోసం అసూయ పడితే ఎంత దౌర్భాగ్య దశ దిగజారిపోయారండి. అసూయలు ఉండకూడదంట, కలహాలు ఉండకూడదంట. కలహాలంటే తెలుసు కదా, కొట్లాట్లు ఉండకూడదు. ఈ రోజున అన్నదమ్ములు బుర్ర బద్దలైపోతుంది. కక్షలు, కొట్లాట్లు. నాన్న నాకు ఎక్కువ ఇచ్చాడే, ఆడికి తక్కువ ఇచ్చా. అందుకే తమ్ముడికి నా మీద కోపం అనుకుంటే ఏముండదు కదా. ఉంటుందా? నువ్వు ఎక్కువ తినేసి నువ్వు కొడుతున్నా ఒడి మీదకి వెళ్ళిపోతాయి. ఇది కొట్లాట. ఏమంటే న్యాయంగా ఆలోచిస్తే కొట్లాట్లు ఎందుకుంటాయి చెప్పండి? ఇప్పుడండి చాలామంది అండి చిన్నోళ్ళకి ఏం చేస్తున్నారు? ఎక్కువిస్తున్నారు, పెద్దోళ్ళకి తక్కువ ఇస్తున్నారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు పెద్దోడికి బాధ ఉంది, చిన్నోడికి చూడు నేను రెక్కల ముక్కలు చేసుకుని నేను ఎంత కాయ కష్టం చేసుకుని ఇది చేస్తే నాకేమో తక్కువ ఇచ్చి వాడికి ఎక్కువ ఇచ్చాడు. అన్నయ్య కోప సబబా కాదా? తమ్ముడు ఆలోచించకూడదు సబబని. కోపంగా ఉంటే మూతి ఇలాగ ఇట్టుకున్నాడు అనుకోకూడదు. నా మీద కోపం వచ్చింది ఎందుకంటే అన్యాయంగా అమ్మోళ్ళు నాకు ఇచ్చారు, అంతేగాని వాడు కోపంతో కర్రెట్టుకొస్తే నువ్వు మొత్తం కొరుపు మట్టుకొచ్చావు. ఏమనాలి? అన్నయ్య నీ కోపానికి కారణం ఉంది. పోన్లే, అమ్మోళ్ళు ఏదో చేశారు, మనం దేవుడు బిడ్డలం అయితే. అమ్మోళ్ళు ఏం చేశారు? కానీ నేను అది చేయను. నీ కోపానికి కారణం ఏంటో నాకు తెలుసు, న్యాయంగా ఇదిగో అని అంటే అక్కడ ఉంటుందా సమస్య? అయ్యో బాబు గుండ్లు గుబేలు మనిపోవు, ఇచ్చిన వాళ్ళు ఇచ్చేసారు, దాచేసుకోవాలా. ఇచ్చేవాళ్ళు ఎలాగ ఇచ్చేసారు, మన మీదకి ఏం రాలేదుగా, సైలెంట్గా అయిపోదాం. ఇంక ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బెంగళూరో ఏ మంగళూరో చెక్కేద్దాం. ఏం చేసి అమ్మేసి. మంచితనం అండి అది. పెద్దోళ్ళు బుద్ధి గడ్డి తిని మన పాస్టర్ గారు చెప్పారు కదా, పెద్దోళ్ళంట బుద్ధి గడ్డి తిని చేస్తూ ఉంటారంట. వాళ్ళు గడ్డి ఇట్టించుకునే పరిస్థితులు ఎక్కువ. వాళ్ళు మామూలుగా అన్నం తినే పరిస్థితులు ఉండవు, గడ్డే. ఆ గడ్డి మనం ఎందుకు తినడం? కానీ ఇంత మంచి మనసు, దాతృత్వ మనసు ఎవరికన్నా ఉంటుందండి? ఉండదు.
పైకి మాత్రం క్రైస్తవులం, కానీ కక్షలు కొట్లాట్లు ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? క్రైస్తవులు వ్యభిచారులు నరక వెళ్ళిపోతారు. చాలామంది మేము వ్యభిచారం చేయలేదు కదా అనుకుంటాం. వ్యభిచారులైనటువంటి చెడ్డతరం అన్నాడు అంటే ఏంటి? దేవుని బిడ్డలే ఎందుకు బ్రతుకుతున్నారు, ఎందుకు జీవిస్తున్నారు, ఒక పద్ధతి ఉండదు, ఒక కట్టుబాటు ఉండదు, ఒక హద్దు ఉండదు. ఇలా బ్రతికే వాళ్ళని దేవుడు ఏమన్నాడు? వ్యభిచారులైన చెడ్డతరం. వ్యభిచారం చేసిన వాళ్ళు పోతారు, వ్యభిచారులైన చెడ్డతరం. విని గ్రహించకుండా ఇష్టానుసారంగా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఎక్కడికి? నరకం. లోభులు, లోభం, లోభత్వం. ఈ లోభత్వం అంటే ఏంటో తెలుసా? శుభ్రంగా దేవుడు ఇస్తాడు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, అన్నీ ఇవ్వగలిగేటువంటి పరిస్థితులు బోల్డ్ డబ్బు ఇస్తే ఈయన ఎలా ఉంటాడంటే రోజు సారుబువే. నాన్న చికెన్ తినాలని ఉంది. నీకు చికెనే కదరా తినాలని ఉంది, పెట్టలో అన్నీ ఏం చేస్తున్నాను? కోడి పెట్టలేటి, కోడి పుంజురెట్టి అన్నీ నేనే కదా. ఏం చేస్తున్నావు నువ్వే? ఏం చేస్తున్నావు నువ్వే? కరెక్ట్గా పెంచుతున్నావు. కోసుకుందామంటే ఎవడికో డబ్బులు కమ్మేసుకుంటున్నావు. ఎప్పుడైనా మాకు కోస్తున్నావా? అదేంట్రా, కోడి పుంజు కోడి పెట్టను చూసుకుంటా అన్నం పెట్టుకు తినేలా అంతే, తీర్చుకోవాలి. అటు మీకే కదా రేపు, ఇంకెప్పుడు సచ్చాకనా? మేము ముసలోళ్ళం అయిపోయాక మా పిల్లలు అనుభవిస్తారు. అప్పటికి లోభం, పిసినారితనం. వీళ్ళు దేవుడి దగ్గర పిసినారులే, ఇంట్లో భార్య దగ్గర పిసినారితనమే, భర్త దగ్గర పిసినారితనమే. బయట వాళ్ళు ఏం చెప్పుకుంటారు అసలు? ఏమి లేకుండా ఉన్నారు వాళ్ళు, ఛే వాళ్ళంత పిసినా గొట్టోళ్ళు అంటారు లేదా? పిసిని కొట్టుతానం రా బాబు అతనికి అంత. అయ్యో ఆవిడ ఉందా పిసినారు, అంతన్నా చిరిగిపోయిన బట్టలు వేసుకుంటా ఏం కరపావుడికి అంటారు. ఇలాంటి వాళ్ళు పోనీ ఇక్కడ అనుకుంటే పర్వాలేదు, నరకం పోతారంటమ్మా. ఆడింగితనం కలిగిన వాళ్ళు. ఆడింగితనం అంటే ఏంటో తెలుసు? మాట చెప్పనా? ఆహాబు రాజు గారు ఎవరు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మార్కు సువార్త 7వ అధ్యాయములో 20 నుండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు చదువుకుని రండి, చెప్తాను నేను. ఇందులో ఉన్నాయి. ఆడింగితనము చేయువారైనను, ఆడింగులు ఏంటిది ఆడింగుళ్ళగా అంటారు చూడండి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆడోళ్ళు ముసిగేసుకుని ఏడాల, కానీ మగోళ్ళే రివర్స్లో ముసిగేసుకుని ఎడుతూ ఉంటారు వీళ్ళు. అహాబు రాజు ఏమో ఆడది, యెజబెల్ రాణి ఏమో మగోడు. ఇలాంటి వాళ్ళు పోతారు. ఏమండి, దేవుడంట ప్రధానత్వం నిలుపుకుంటారని దేవదూతలకి అధికారాన్ని ఇచ్చి ప్రధానత్వం ఇస్తే, ప్రధానత్వాన్ని నిలుపుకోలేక ఆ నివాస స్థానాన్ని విడిచారంట. ఈ రోజున పురుషుడికి ఆ యోగ్యత, హోదా ఎవరిచ్చారు? మరి ఇప్పుడు కూడా ఈ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, వాళ్ళకి ఇచ్చిన యోగ్యతను, ఆ ప్రధానత్వాన్ని, ఆ ఉన్నతమైనటువంటి పరిస్థితిని పక్కన పెట్టి ఆడింగోళ్ళ ప్రవర్తించే దేవుడు ఊరుకుంటాడా? పోనీ ఆడింగోళ్ళగా ఆయనే సృష్టించేసాడా? లేదు కదా. కొంతమంది ఆడోళ్ళలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా పోతారంట ఎక్కడికే? పరలోక రాజ్యంలో పని లేదంట. మరి నువ్వు నేను మగోళ్ళ సృష్టిస్తే నువ్వు ఆడింగి దానిలో ఉంటే పరలోకంలో నీకు పని ఏంటంటారు? వాక్యం తెలిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఎలా ఉంటుందమ్మా? తెలుస్తుందా? ఆడింగులైనను, పురుష సంయోగులైనను, మగోళ్ళు సెక్సువల్గా ఉంటారంట. అదేటో అలాంటి వాళ్ళు పోతారంట. ఇందులో ఆడోళ్ళు కూడా అలా ఉంటున్నారంట తెలుసా? వాళ్ళు పోతారంట. దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ. బూతులు మాట్లాడేవాళ్ళు వెళ్ళిపోతారు నరకం. సరసోక్తులు మాట్లాడేవాళ్ళు వెళ్ళిపోతారు నరకం. పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు వెళ్ళిపోతారు నరకం. మన నోరు కూడా జాగ్రత్తగా ఉండాలి. సరసోక్తులు, పోకిరి మాటలు, బూతులు. క్రైస్తవుల్లో చాలామంది బూతులు మాట్లాడుతూ ఉంటారు. బూతులు మాట్లాడే వాళ్ళు నరకం వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, హృదయములో నుండి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. ఈ అపవిత్రత నరకం తీసుకుని వెళ్ళిపోద్ది. లోభత్వం, ఆడింగితనం, పురుష సంయోగం,
ఇవన్నీ కూడా ఎక్కడికి? నరకం. దొంగలు, వ్యభిచారులు, లోభులు నరకం. అసూయ కలిగిన వాళ్ళు, మత్తతలు కలిగిన వాళ్ళు, కొట్లాటలు కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ కయ్యానికి కాలు దువ్వేవాళ్ళు, వీళ్ళందరూ నరకం వెళ్ళిపోతారు. ఇప్పుడు స్పష్టంగా మీరు పరలోకం వెళ్ళరు, నరకం వెళ్ళిపోతారంటే దాని అర్థం, ఇందులో మాంత్రికులు, విగ్రహారాధికులు, ఏమండి విగ్రహారాధికులు నరకం వెళ్ళిపోతారని ఉంది. విగ్రహారాధన చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? నరకం. మన గ్రామాల్లో ఎంతమంది విగ్రహారాధన అండి? మళ్ళీ ఇంకోసారి చదవనా? లేదా మీరేం తెచ్చుకోలేదే? ఒక్కసారి చదివేస్తాను రండి అమ్మ, ఒక్కసారి. ఇగో చూడండి, కుక్కలను మనం చదువుకున్నాం. మాంత్రికులు తెలుసు కదా మనకి. వ్యభిచారులు, వ్యభిచారం చేసేవాళ్ళు. ఎలాంటి వ్యభిచారం? ప్రత్యక్ష వ్యభిచారం ప్లస్ పరోక్షంగా. పరోక్షంగా అంటే ఏంటి? వ్యభిచారం వ్యభిచారులైన చెడ్డతరము, దేవుని వాక్యానికి విరోధంగా ఉండడం, వ్యభిచరించడమే. తర్వాత విగ్రహారాధికులు, విగ్రహ ఆరాధన. లోకములో విగ్రహారాధన చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, దేవుని బిడ్డల్లో కూడా విగ్రహారాధన చేసి వాళ్ళు ఉన్నారు. ఏంటి ఆ విగ్రహారాధన? మూర్ఖతనగు పరుచుట, మాయా విగ్రహాలను, గృహ దేవతలను పూజించుటతో సమానం. మూర్ఖత్వం అంటే ఏంటి? పాస్టర్ గారు చెప్పిన వాక్యానికి లోబడకపోవడం మూర్ఖత్వం. సహవాసానికి రమ్మన్నారు, రాకపోవడం మూర్ఖత్వం. నువ్వు మారాలమ్మా అని చెప్తే నిప్పులు కొంపడిట్టు కాల్చేస్తున్నారు అనడం మూర్ఖత్వం. మారాలే, ఇది దేవుని వాక్యం అంటే పొడిచేస్తున్నారు, కాల్చేస్తున్నారు, సుఖంగా ఉంటుందని వస్తున్నాము. సుఖం పోతుందా నీకు? దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటే సుఖం వచ్చేది కదా నీకు. దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటే గుచ్చిదే ఉండదు కదా నీకు, చల్లగా ఉంటుంది కదా. నీకు నువ్వేం చేసుకుంటున్నావు? అహాబురాజు మరి అలా ఉండడం బట్టే ఏలియా, ఏయ్ అహాబో ఏంటి విపరీతంగా ఉన్నావు? నా పగవాడా, నువ్వు నాబోతు ద్రాక్ష జోలికి వెళ్ళకపోతే ఏలియా అలా మాట్లాడు కదా. అలాగ ఉండదు మాకు, మేము ఎలాగున్నా బాగా మాట్లాడాల మాతో. ఎలాగా? లప్పం ప్లాస్టింగ్ అంత బాగాను, సోపేసి రుద్దినంత సవాజుగాను, మరణ పెయింటింగ్ వేసినంత అందంగాను, ఈవిడ అంద కదా కంటికి అందంగాను రమ్యంగాను తినడానికి. అలాగ ఉండాల బొమ్మ నీకు. మేము ఉన్నాం. మేమే కాదు, నిజమైన దైవ సేవకులు ఎవరు ఉండరు. చూడండి, మూర్ఖత్వాన్ని అగుపరచడం అంటే, మూర్ఖత్వాన్ని అగుపరచడం అంటే మాయా విగ్రహాలని, గృహ దేవతల్ని పూజించుటను పాపంతో సమానం. మూడైంది, జాగ్రత్తగా వినండి. తర్వాత నరహంతకులు. నరహంతకులు ఎవరిని చంపే దాఖలాలు లేవండి మాకు అని అనుకుంటారు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. అందుకే కదండి దేవుని బిడ్డల్ని యెషయా గ్రంథంలో, దేవుని బిడ్డలే కదా, రక్తముతో నిండి ఉన్న మీ హస్తములు, దోషముతో నిండి ఉన్న వ్రేళ్ళు, అబద్ధాలు ఆడుతున్న పెదాలు, బెంకములు ఆడుతున్న నాలుక. యెషయా గ్రంథంలో ఉన్న ఇశ్రాయేలులు ఎవరిని చంపేశారండి? ఆయన రక్తంతో నిండిన హస్తాలు అంటున్నారు. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. అర్థమైందండి? ఇప్పుడు యోసేపుని అన్నదమ్ములు ఏం చేశారు? చంపుదాం అనుకున్నారు కానీ చంపలేదు, కానీ చంపేసినట్టే. ద్వేషిస్తూనే ఉన్నారు. సౌలు దావీదును ద్వేషిస్తూనే ఉన్నాడు, చంపేద్దాం అనుకున్నాడు, చంపనివ్వలేదు, కానీ దేవుడి దృష్టిలో నరహంతకుడే. ఈరోజు నువ్వైనా నేనైనా సహోదరులను ద్వేషించామా? నరహంతకులమే. ఏమండి, దావీదుని చంపడానికి వచ్చేస్తున్న సౌలుని ఎప్పుడు కూడా ద్వేషించలేదండి దావీదు. ఇంకా అభిషక్తుడు అన్నాడు, నా ఏలినవాడు అన్నాడు. మనం అలాంటి అలవాటు చేసుకోకపోతే సేద వెళ్ళిపోతాను నరకం. ఏం లేదండి మమ్మల్ని అన్నాడు, అందుకే అన్నారనుకో వెళ్ళిపోతారు. నీకు వాక్యం తెలుసు, ఎవడో నిన్నంటే కాదు, నీకు వాక్యం తెలుసు కాబట్టి నువ్వేం చేయాలి? వాక్యపు లోతుల్లో ఉండు, వాక్య పరిధిలో ఉండు, వాక్యం నేను అంగీకరించేలాగా నీ ప్రవర్తన కాచుకో. విగ్రహారాధికులు చెప్పాను కదమ్మా,
నరహంతకులు, వ్యభిచారులు, విగ్రహారాధన, అబద్ధమును ప్రేమించి జరిగించువాడు. అబద్ధాలు నోరిప్పితే అబద్ధాలు పుట్ట అంటారు కొంతమంది. ప్రతిదానికి అబద్ధమే. మా శైని ఆశిని నిన్న వచ్చి అన్నారు, చిన్నపిల్లలు కదా పాపం, పెద్దోళ్ళు అబద్ధాలు ఆడితే మాత్రం ఊరుకోకూడదు, కానీ చిన్నపిల్లలు ఇప్పుడే పాపం వాళ్ళకి పసుగొందులు తెలుస్తుంది కదా, ట్యూషన్కి వెళ్తారు కదా వాళ్ళు. నేనేమో శుభ్రంగా కడుపు నిండా పెట్టి పంపుతాను. నిజంగా తల్లడిల్లిపోతాను. నేనే ఎంత కష్టంగా నా చేతితో తినిపించుకోవాలనుకుంటాను, కానీ వాళ్ళు అబద్ధం ఆడదు, ఉన్నది చెప్పేస్తారు. నేను నా దగ్గరికి వచ్చి అన్నారు, మమ్మీ ఆంటీ తోటి మేము ఏమీ తినకుండా వచ్చేసాము ఆంటీ అన్నాము. సారీ మమ్మీ, ఏమీ లేదు ఆంటీ. సారీ మమ్మీ, ఏమీ లేదు మమ్మీ, ఆంటీ తొందరగా పంపేస్తారు, తినలేదంటాను అన్న. ఒరే ఎప్పుడు అలా చేయకూడదు నాన్న, చెప్పారు, సంతోషం. తప్పమ్మా, లేని మాట పుట్టించకూడదు. ఏమైంది? ఇప్పుడు మిమ్మల్ని కాపాడుకోవడం కోసం నన్ను నెట్టారు మధ్యలో. నేనేమి మీ కడుపు చూసుకుని పెట్టానా లేదా? సారీ మమ్మీ అన్నం. మమ్మీ ఆశి అనమన్నాడు. మా ఆశి నేరా? నేను అనమన్నాను కానీ నువ్వు అన్నావా లేదా? తొందరగా పంపిస్తారా అంటే అనుకున్నాం మన ఇద్దరుని. ఏమీ లేదు మమ్మీ, అంతసేపు ఉండలేక అలాగన్నాము, ఇంకెప్పుడు అనాలో ఉన్నమాట చెప్పేస్తాం. మా పిల్లలు చూడండి, పిల్లలాళ్ళు ఇప్పుడు పిల్లలు కాబట్టి మనం ఏం చేసాం? మనం పసిబిడ్డలుగా ఉన్నప్పుడు, మనం రక్షణ విమోచన విడుదల లేనప్పుడు దేవుడు పట్టించుకోలేదు. రక్షణ విమోచన విడుదలలోకి వచ్చిన తర్వాత పసిబిడ్డలు అనుకుని ఇశ్రాయేలీయులను ఎలాగైతే పట్టించుకోలే మనల్ని. ఇప్పుడు పట్టించుకోకూడదు. పూజ, ఏం పూజ? బడిత పూజ చేస్తాడు. ఇశ్రాయేలీయులు పట్టించుకున్నాడా? అక్కడ పట్టించుకోలేదు. తర్వాత ఆజ్ఞలు ఇచ్చాక, కట్టడలు విధులు ఇచ్చాక, అన్నం లేదంటే అన్నం పెట్టాడు, నీళ్లు చేదుకున్నాయని ఏడిస్తే మారణ మధురంగా మార్చాడు, మాకు పలానా కావాలంటే ఇచ్చాడు, నేనున్నాను కదా అన్నాడు, బండను చీల్చాడు. తర్వాత సేమ్ సిచ్యువేషన్లో మరలా ఎడితే డిప్ప పగిలిపోయింది. అవునా కదా? అలాగే మా శైలి ఆశ ఇప్పుడు మంచిగా చిన్నపిల్లలు అంటాళ్ళు. అందుకని మనందరికీ నవ్వు వచ్చింది. పాస్టర్ గారు నేను నవ్వుకున్నాం. వీళ్ళు చూసారా ఏం చేశారని వాళ్ళకి కొంచెం ఉపదేశం ఇచ్చి, ఇదిగాక అబద్ధాలు ఆడారంటే డిప్ప పగలగొడతాం కదా మేము, కొడతాము. ఇప్పుడు చెప్పాము, ఎదిగిన తర్వాత ఇలాంటి అబద్ధాలు ఆడారంటే ఏం చేస్తాం? ఇప్పుడు వాళ్ళకే పాఠం వచ్చింది, ఉపదేశం వెళ్ళింది. నువ్వు తెలియక చేసావు, నీకు ఉపదేశం వచ్చింది, రేపొద్దున నువ్వు తెలిసి చేసావంటే బడిత పూజే. దేవుడు ట్రీట్మెంట్ కూడా అలా ఉంటుంది. దావీదు తెలిసి చేశాడు. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? మట్టి కరిపించేశాడు. నువ్వు తెలిసి చేస్తే నరకానికి వెళ్ళిపోతావు. చేస్తా మట్టి కరిపిస్తాడు, నరకానికి వెళ్ళిపోతావు. తెలియక చేస్తే క్షమింపబడ్డావు. ఇప్పుడు తెలిసి చేస్తే ఇక్కడ చూడండి, అబద్ధమును ప్రేమించి జరిగించేవారు. కొంతమందికి నోరిప్పితే అబద్ధాలండి. దైవజనులకి అబద్ధాలే, విశ్వాసులకి అబద్ధాలే. దైవజనులకి అబద్ధాలు, విశ్వాసులకి అబద్ధాలే. ఆ రోజున గెహాజీ దైవజనుడని ఎలీషా మీద అబద్ధం చెప్పేస్తున్నాడు. గెహాజీకేమో బట్టలు కావాలి, గెహాజీకేమో 2 మనుగులు వెండి కావాలి. వెళ్ళి, ఏమండి మా పాస్టర్ గారు మీ దగ్గరికి పంపారండి, ఎఫ్రాయిము మన్యములో నుండి శిష్యులు వచ్చారండి, వాళ్ళకంటే బట్టలు ఇవ్వాలండి, వెండి ఇవ్వాలండి. మా అయ్యగారు 2 జతల బట్టలోనే 2 మనుగులు వెండి తెమ్మన్నారండి. 2 జతల బట్టలు 4 మనుగులు వెండి పట్టుకెళ్ళయ్యా. ఎవరిమే పెట్టేసాడు ఈయన? అంటే ఈయన అలాగ అబద్ధం ఆడితే ఎలీషా ముద్దెట్టుకుంటాడా? చెప్పండి. దేవుడు అబద్ధమును ఏం చేశాడు? గెహాజీ ప్రేమించాడు, జరిగించాడు లేదా? దేనికోసం? తుచ్చనీయమైన శరీర సంబంధమైన దానికోసం. ఎక్కడికి వెళ్ళాడు? అంతే. తెలిసి చేస్తే తప్పు. మన జీవితంలో కొన్ని తెలియక చేస్తాం, ఇబ్బంది ఏం లేదు.
తెలిసి కానీ చేస్తే ఇబ్బందులు పాలవుతావు. అయ్యి బాబా ఇంకెప్పుడు తెలుసుకోకూడదు బాబా అని అనుకో. రావడం నీకు దేవుడి దగ్గర, దేవుడు తెలుసు నీకు అవకాశం ఉందో లేదో, నువ్వు ఎందుకు దేవుడి దగ్గర రావట్లేదో. కొంతమంది తలతెక్కోళ్ళు, బాబాయ్ దేవుడి దగ్గరికి వెళ్తుంటే అన్నీ తెలిసిపోతున్నాయి, ఆజ్ఞలు కట్టడాలు విధులు తెలియలేనంతసేపు దేవుడు ఏమన్నంట, తెలిసాక కొడతాడంట బాబా, అందుకని మొత్తాన్ని మానేద్దాం, నువ్వు మొత్తం వెళ్ళిపోతావు. కొంతమంది అజ్ఞానం కదా ఇది. ఇక్కడ చూడండి, ఇవే వచ్చేసాయి అన్నీ, ఇవే ఇంక సేమ్. మార్కు సువార్తలో కానీ, మొదటి కొరింథీయుల్లో కానీ, గలతీయుల్లో కానీ, ఎఫెసీయుల్లో కానీ వెలుగు ఫలం అంటే సమస్తమైనటువంటి జ్ఞానము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సత్యమని వాటిలో ఎమర్చబడి ఉన్నది. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5, మీలో జారత్వమే కానీ, వచ్చింది కదమ్మా జారత్వం అంటే వ్యభిచారం ఆ టైపు, ఏ విధమైన అపవిత్రతయే కానీ. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అపవిత్రత గురించి మాట్లాడారు. లోభత్వమే కానీ వివరించాను. లోభత్వం పేరైనా ఎత్తకూడదు. పేరేంటి ఇంట్లో మనుషుల్లోనే ఉంటుంటే, అంతేనా? ఇదే పరిశుద్ధులు తగినది. కృతజ్ఞత వచ్చదనము మీరు ఉచ్చరింపవలను, సరసోక్తులైన బూతులైన పోకిరి మాటలైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబేనును క్రీస్తు యొక్కయో దేవుని యొక్కయో రాజ్యంలో హక్కుదారుడు కాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే వాక్యమే మనకి. అందుకే ఇక్కడ ఏమన్నా వెలుగు ఫలం, వాక్యమే వెలుగు, దేవుడే వెలుగు. ఈ వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం. ఆ సమస్త విధమైన మంచితనం ఎలా ఉండాలో, ఏం చేయిస్తే మంచో మనకేం చెప్పింది వాక్యం. రెండవదిగా నీతి. నీతి అంటే ఏంటి? దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన నీతి. ఆ నీతిని కాపాడుకోవడానికి వాక్యం. ఈ వాక్యంలో మనం నడవడమే నీతి. మూడవదిగా సత్యమని వాటిలో కనబడుచున్న, సత్యం కూడా వాక్యమే. అంటే టోటల్గా ఈ వాక్యము మనం అన్వయించుకోవాలి. ఈ వాక్యము ఏది మంచిందో ఆ మంచిని మనం కలిగి కొనసాగించాలి. ఈ వాక్యం అనబడేటువంటి సత్యాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఇదే వెలుగు ఫలం. ఇదే మన పరలోక పట్టణానికి చేర్చే అవకాశం లేదా మార్గం లేదా గమ్యం. హల్లెలూయా. పరలోకం వెళ్ళాలంటే ఇందులో ఉన్నదే మనం చెయ్యాలి. దేవుడు ఏం చేయాలంటే అదే చేస్తాడు, ఏది చేయొద్దంటే చేయకూడదు, అంతే. నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే 10th క్లాస్కి సంబంధించినటువంటి బుక్స్ మీకు ఇస్తారు. ఆ బుక్స్లో ఉన్నాయే మీకు ప్రశ్నలుగా ఇస్తారు. అద్భుతం ఏంటంటే మనకు ప్రశ్నలు ఇచ్చేసి సమాధానం ఇచ్చేసి పుస్తకం ఇచ్చేసారు. మనమే అక్కర్లేకుండా టీచర్స్ ఇచ్చేసారు. మీకు టీచర్స్ చెప్పేస్తున్నారు, రే పలానా ప్రశ్నకి పలానా సమాధానం. 100కి 100 సాధించవచ్చు, సాధించక్కర్లేదా? ఎందుకంటే బుక్ మన దగ్గర ఉంది, ప్రశ్న పత్రం మన దగ్గర ఉంది, సమాధాన పత్రం మన దగ్గర ఉంది.